Hi guys, welcome to Unacademy. Unacademy की स्वागतము. Here I am again with JW Telugu Live Daily. సో కొత్త ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసాం మనం JW తెలుగు. ఇంతకుముందు హిందీ ఇంగ్లీష్లో బాగా ఫేమస్, సో ఇప్పుడు తెలుగులో కూడా ఫేమస్ చేద్దాం. సో అన్అకాడమీ తెలుగు తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన 2 స్టేట్స్లో ఉన్న పిల్లలకి తెలుగులో బాగా అర్థమవుద్ది. సో ఇన్ఫ్యాక్ట్ అదే డెప్త్తో మనం ముందుకెళ్దాం తెలుగులో. So we'll start with our second lecture, that is one dimension motion. Last lecture మీరు చూడండి, వన్ డైమెన్షన్ మోషన్లో మోషన్ అండర్ గ్రావిటీ చేసాం మనం. ఇప్పుడు హారిజాంటల్ మోషన్లో 2 లేదా 3 పార్ట్స్ చేస్తాను నేను, అందులో ఫస్ట్ పార్ట్ ఏంటో చూద్దాం. సో వన్ డైమెన్షనల్ మోషన్ లెక్చర్ 2, హారిజాంటల్ మోషన్ పార్ట్ 1. సో కింద డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, మనం ఏం చదవబోతున్నాం మీకు అర్థమవుతుంటుంది. సో వెలాసిటీ, యాక్సలరేషన్, డిస్ప్లేస్మెంట్, యావరేజ్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అవి మనం చూద్దాం ఈ వీడియోలో. అబౌట్ మీ, నేను సయ్యద్ సమీర్ పాషా, ఫ్యాకల్టీ ఇన్ ఫిజిక్స్ ఫర్ IIT JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్, నీట్ కూడా. సో ఐ హావ్ డన్ మై ఇంజనీరింగ్ ఫ్రమ్ ముఫక్ హంజా MJCET అండ్ ఐ హ్యావ్ ఎ యూనిక్ వే ఆఫ్ టీచింగ్ యూజింగ్ మ్యాథ్స్. సో మ్యాథ్స్ ఎందుకు అంటే ఫిజిక్స్ కెన్ ఓన్లీ బీ అండర్స్టూడ్ ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ మ్యాథ్స్. సో మ్యాథ్స్ ఈజ్ అ లాంగ్వేజ్ ఫర్ ఫిజిక్స్, అది గుర్తుపెట్టుకోండి. సో నో మ్యాథ్స్ నో ఫిజిక్స్. సో మ్యాథ్స్ కరెక్ట్గా రాకపోతే ఫిజిక్స్ అర్థం చేసుకోవడం కష్టం అనమాట. సో ఎవరైనా ఏదైనా మనకు చెప్తే అర్థం కావాలంటే ముందు మనకి ఏం కావాలంటే లాంగ్వేజ్ కావాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా లాంగ్వేజ్. సో అలాగే మ్యాథ్స్ ఇస్ లాంగ్వేజ్ టు అండర్స్టాండ్ ఫిజిక్స్. అండ్ అన్అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ livedaily.me చాట్లో మీ క్వశ్చన్స్ పోస్ట్ చేయొచ్చు. ఇది ఎలా అంటే ఎలాగైతే వాట్సాప్లో మనకు గ్రూప్ ఉంటుందో అలాగే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా గ్రూప్ ఉంటుంది. మీరు వాట్సాప్ ఇన్స్టాల్ చేస్తే ఎలాగ మెసేజ్ చేయొచ్చు, అలాగే టెలిగ్రామ్లో మీ డౌట్స్ని పోస్ట్ చేయొచ్చు. అందులో మా ఎడ్యుకేటర్స్ ఇంక్లూడింగ్ మీ రిప్లై ఇస్తారు మీకు. సో అది అన్అకాడమీ గురించి. ఇంకొంచెం చూద్దాం. సబ్స్క్రిప్షన్ గురించి ఒక పాయింట్ చెప్పాలి మీకు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ద సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ ఆర్ హియర్ యాజ్ ఫాలోస్. సో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్అకాడమీ ఏంటో ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఆ తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ ఎవరైతే 11th క్లాస్ అయిపోయి ఉన్నారో వాళ్ళు 12th లోకి వెళ్తారు కదా, వాళ్ళకి 12th మంత్ కోర్స్ చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే 1 year చదువుతారు కాబట్టి వాళ్ళు. ఎవరైతే 10th అయిపోయి ఇప్పుడే 11th వచ్చారో వాళ్ళకి 2 years ఉంటుంది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మన స్టేట్స్లో అయితే, లేదా 11th 12th అంటాం, ఈక్వలెంట్ రెండు ఒకటే. వాళ్ళకి 24 months కోర్స్ సూపర్ అసలు. ఎందుకంటే యూ విల్ గెట్ దిస్ 24 months కోర్స్ ఓన్లీ ఎట్ 1500 per month. సో నెలకి 1500 మాత్రమే పడుతుంది. If you use my code Syed S10 SYED Syed S10 మర్చిపోతూ ఈ కోడ్ యూజ్ చేయండి, టు గెట్ అడిషనల్ 10% డిస్కౌంట్, ఇంకా 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ వెళ్ళే వాళ్ళకి 27,000లో మొత్తం ప్యాకేజ్ వచ్చేస్తుంది. అదే 10th అయిపోయి ఇప్పుడు 11th వెళ్ళిన వాళ్ళకి 2 years ప్యాకేజ్ 32,000గా వచ్చేస్తుంది. మన కాలేజ్ ఫీజు లక్షలు ఉంటాయి. దిస్ ఈజ్ వెరీ ఈజీ అండ్ వెరీ లెస్ వెన్ కంపేర్ టు దట్. దాంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ అనమాట. సో దీంట్లో బెనిఫిట్స్ ఏంటో మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ముందైతే మనం లెట్స్ బిగిన్ ద క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. సో హారిజాంటల్ మోషన్ విచ్ ఈస్ అ పార్ట్ ఆఫ్ వన్ డైమెన్షనల్ మోషన్. కొంత డెఫినేషన్స్ పర్ఫెక్ట్ అవుదాం. ముందు డెఫినేషన్స్ తెలియకపోతే మనకి ముందు ఏం అడిగారు కూడా అర్థం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఫిజిక్స్లో డెఫినేషన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. సో చూడండి ఒకసారి. సో ప్రతి డెఫినేషన్ షుడ్ బి క్లియర్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్ మస్ట్ బి క్లియర్. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దట్. సో ఇక్కడ నేను కొన్ని డెఫినేషన్స్ ఇచ్చాను చూడండి. వాట్ ఈజ్ రెస్ట్, వాట్ ఈజ్ మోషన్, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రెస్ట్ అంటే నిల్చోవడం, మోషన్ అంటే ఉరకడం, అది కరెక్టే. సో ఎగ్జాక్ట్ డెఫినేషన్ అంటే ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ ఉందనుకో, అది ఎక్కడికి కదలట్లేదు అంటే కొంచెం సేపు తర్వాత వచ్చి చూసినా, ఎప్పుడు వచ్చి చూసినా ఆ ఆబ్జెక్ట్ కదలట్లేదు అంటే ఆ ఆబ్జెక్ట్ ఎలా ఉన్నట్టు, రెస్ట్లో ఉన్నట్టు. అంటే దాని పొజిషన్ కాన్స్టెంట్గా ఉంటే ఆ ఆబ్జెక్ట్ ఎలా ఉన్నట్టు అండి, రెస్ట్లో ఉన్నట్టు. అంటే ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు సరౌండింగ్స్, దెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ సెడ్ టు బి ఎట్ రెస్ట్. ఎవరైతే రెస్ట్లో ఉంటారో వారి వెలాసిటీ ఏమవుతుంది, 0 అవుతుంది. అదే మోషన్ అంటే ఏంటంటే పొజిషన్ కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉండాలి. నేను ఇప్పుడు ఇక్కడ నిల్చున్నాను, ఇక్కడ నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు తిరుగుతున్నాను అంటే ఐఎమ్ ఇన్ మోషన్. సో ఇఫ్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ కంటిన్యూస్లీ చేంజెస్ విత్ టైం, సో టైంతో పాటు అది సరౌండింగ్ విత్ రెస్పెక్ట్ చేంజ్ అవుతూ ఉంటే ఆబ్జెక్ట్ మోషన్లో ఉందని చెప్తాం అనమాట. సో రెస్ట్ మోషన్ అర్థమైంది కదా.
రెస్ట్ అంటే వెలాసిటీ జీరో, మోషన్ అంటే వెలాసిటీ నాట్ ఈక్వల్ టు జీరో అనమాట. ఈ కైనమెటిక్స్ పార్ట్ లో వస్తాయి ఇవి రెండు. ఇప్పుడు కైనమెటిక్స్ అంటే ఏంటో ఒక చిన్న ఐడియా ఇస్తాను చూడండి. ఇట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ ఇస్ మెకానిక్స్ కన్సర్న్డ్ విత్ మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ వితౌట్ రిఫరెన్స్ ఆఫ్ ఫోర్స్. అంటే ఫోర్స్ అనే పదం వాడకుండా ఆ మోషన్ చదివితే దాన్నే కైనమెటిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు బిల్డింగ్ పై నుంచి కిందికి దూకావు అనుకో, నువ్వు ఎందుకు దూకుతున్నావు, దేని వల్ల దూకుతున్నావు అనేది నాకు అనవసరం. కింద పడేటప్పుడు ఎంత వెలాసిటీతో హిట్ అవుతావు అనేది నాకు అవసరం. సో v ఈక్వల్ టు √2gh వెలాసిటీతో హిట్ అవుతావు. లాస్ట్ క్లాస్ లో ఉంటుంది చూడండి. సో ఈ వెలాసిటీ నాకు అవసరం. సో ఐ వాస్ కిడింగ్. ఈ వెలాసిటీ నాకు అవసరం. నువ్వు ఎందుకు కింద పడుతున్నావు, నువ్వు సూసైడ్ చేసుకుంటున్నావు, ఇవన్నీ నాకు అనవసరం. అంటే దాన్ని కైనమెటిక్స్ అంటారు. వితౌట్ నోయింగ్ ద కాజ్ ఆఫ్ మోషన్ మనం చదివితే దాన్ని కైనమెటిక్స్ అంటారు. ఈ రెస్ట్ మోషన్ ముందుండే టర్మ్స్ చదవడానికి మనకి 2 ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటంటే, ఏదైనా మనం మెజర్ చేయగలిగితే దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటారు. ఎనీ క్వాంటిటీ విచ్ ఈజ్ మెజరబుల్ ఈజ్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. సో మనకి మెజరబుల్ క్వాంటిటీస్ ఏంటంటే, టైం మెజర్ చేయొచ్చు, లెంత్ మెజర్ చేయొచ్చు, ఏరియా మెజర్ చేయొచ్చు, కోపం మెజర్ చేయలేము. సో అది ఫిజికల్ క్వాంటిటీ కాదనమాట. అలా సో ఈ ఫిజికల్ క్వాంటిటీలో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్కేలర్, ఇంకొకటి వెక్టర్. కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటంటే, అప్లై ఫోర్స్ అన్నాం, దాని డైరెక్షన్ కావాలి కదా. వెలాసిటీ, దాని డైరెక్షన్ కావాలి కదా. దేనికైతే డైరెక్షన్ ఉంటుందో, మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుందో దాన్ని వెక్టర్ అంటారు. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని స్కేలర్ అంటారు. సో ఇప్పుడు మనం ఏది స్కేలర్ ఏది వెక్టర్ కూడా మనకు క్లారిటీ ఉంటే ఏం అడిగారో కూడా తెలుస్తుంది అనమాట. సో లెట్స్ గో హెడ్. బేసిక్ టర్మ్స్ యూజ్ ఇన్ కైనమెటిక్స్. కైనమెటిక్స్ లో యూజ్ చేసే బేసిక్ టర్మ్స్, ఇన్ఫాక్ట్ ఫిజిక్స్ లో మీకు కంప్లీట్ ఫిజిక్స్ లో కూడా ఈ టర్మ్స్ వస్తూ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ ది డిస్టెన్స్ అడుగుతారు, అప్పుడప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటారు. ఏంటి ఆ రెండింటికి తేడా? స్పీడ్ అంటాడు, వెలాసిటీ అంటాడు, యాక్సెలరేషన్ అంటాడు, యావరేజ్ స్పీడ్ అంటాడు, యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ యాక్సెలరేషన్. ఇవన్నీ టర్మ్స్ ఏంటంటే విచ్ ఆర్ రిలేటెడ్ టు కైనమెటిక్స్. సో ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడదాం మనం. సో నేను రెడ్ కలర్ లో ఏదైతే రాశానో అది వెక్టర్, కింద రాశాను చూడండి. ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ లో ఏమేమి ఉన్నాయి? డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సెలరేషన్, యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ యాక్సెలరేషన్. ఇవన్నీ దేని కిందకి వస్తాయి? వెక్టర్ కిందకి. అంటే వాట్ ఎవర్ ఆర్ రెడ్ దే ఆర్ కాల్డ్ as వెక్టర్స్. మీకు అర్థమవుతుంది ఈజీగాని. వాట్ ఎవర్ ఆర్ బ్లాక్ దే ఆర్ స్కేలర్స్. అంటే డిస్టెన్స్, స్పీడ్, యావరేజ్ స్పీడ్ ఇవన్నీ స్కేలర్, మిగతావన్నీ ఏంటి? వెక్టర్స్ అనమాట. సో లెట్స్ గో అహెడ్ అబౌట్ ద స్టడీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ టర్మ్స్ ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ గా చదువుతాం చూడండి విత్ ఎగ్జాంపుల్స్. సో ది యాక్చువల్ పాత్ ట్రావర్స్డ్ బై ఎ బాడీ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. యాక్చువల్ పాత్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఒకడు ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, ఇలా వెళ్ళి, ఇలా వచ్చి, మళ్ళీ ఇలా వెళ్ళి. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఏమైనా తీసుకురమ్మంటే ఏం చేస్తారు? వాళ్ళు అటు ఇటు తిరుగుతూ వస్తారు. ఈ కంప్లీట్ పాత్ యొక్క లెంత్ ఉంది చూసారా, దాన్నే డిస్టెన్స్ అంటారు. డిస్టెన్స్ నువ్వు మొత్తం తిరిగావు, ఒక 10 కిలోమీటర్ తిరిగావు అనుకో, ఆ 10 కిలోమీటర్ అంతా యాడ్ చేయాలి, దాన్నే డిస్టెన్స్. ఎందుకంటే డిస్టెన్స్ ఒక డైరెక్షన్ ఉండదు. అదే డిస్ప్లేస్మెంట్ అంటే, ఇది నీ ఇనీషియల్ పాయింట్, ఇక్కడ నువ్వు స్టార్ట్ అయ్యావు, ఇక్కడ ఎండ్ అవుతావు, ఇక్కడ ఎండ్ అవుతావు, ఇది ఫైనల్ పాయింట్. ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి ఒక లైన్ డ్రా చేసావు అనుకో, దాన్నే డిస్ప్లేస్మెంట్ అంటారు. డిస్ప్లేస్మెంట్ ని షార్టెస్ట్ పాత్ అని కూడా అంటారు. షార్టెస్ట్ పాత్ అంటే స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే అదే షార్ట్, ఇంకా అంతకంటే షార్ట్ కట్ ఉండదు అనమాట. దాన్ని డిస్ప్లేస్మెంట్. దానికి ఖచ్చితంగా డైరెక్షన్ ఉంటుంది. ఎలా ఉంటుంది? డైరెక్షన్ ఫ్రమ్ ఇనీషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్. సో దట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకడు ఏం చేశాడంటే, ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరికి వెళ్ళాడు, అంటే వాడి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. అక్కడ నుంచి మళ్ళీ సికి వచ్చాడు. డిస్టెన్స్ ఎంత అంటే, ఏ నుంచి బికి 4 కిలోమీటర్స్. సో వాడు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 4 ప్లస్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి, లెట్ మీ రైట్ దిస్ ప్రాపర్లీ. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దట్ గై ఈజ్ 4 + 3, అంటే టోటల్గా ఎన్ని కిలోమీటర్స్? 7 కిలోమీటర్స్. సో వాడు టోటల్గా ఎంత ట్రావెల్ చేశాడు అనమాట? 7 కిలోమీటర్ ట్రావెల్ చేస్తాడు. అది డిస్టెన్స్ అవుతుంది. అదే డిస్ప్లేస్మెంట్ అంటే నువ్వు ఏం చేయాలి? ఇనీషియల్ పాయింట్ నుంచి ఫైనల్ పాయింట్కి లైన్ డ్రా చేస్తావు కదా, ఇది వెక్టర్ కదా. సో ఇలా డ్రా చేస్తే, ఇది ఎలాగో నేను 90 degrees ఇచ్చాను కాబట్టి, అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ఇది ఏదో అంటే √4² + 3². అంటే ఎంత అవుతుంది? ఇది √16 + 9 అంటే ఎంత? √25 అంటే 5 కిలోమీటర్స్. సో డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? దీని లెంత్ అంటే 5 కిలోమీటర్స్. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ వన్? 5 కిలోమీటర్స్. వాట్ అబౌట్ డిస్టెన్స్? 7 కిలోమీటర్స్. అంటే డిస్టెన్స్ అనేది ఏమైంది? గ్రేటర్ దాన్ డిస్ప్లేస్మెంట్ అయింది కదా. సో అది గుర్తుపెట్టుకోండి.
ఈ కేసులోనే కొన్ని కేసెస్లో ఈక్వల్ టు ఉండొచ్చు, కానీ తక్కువ ఉండే ఛాన్స్ మాత్రం అస్సలు లేదు. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రాసేద్దాం మనం. సో డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. అర్థమైందా? డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్స్ అంటే యాక్చువల్ పాత్, డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ పాత్. గాట్ ఇట్? లెట్స్ గో టు ద నెక్స్ట్ డెఫినేషన్. వాట్ ఈజ్ స్పీడ్? బాగా గుర్తుపెట్టుకోండి, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ద డిస్టెన్స్ ట్రావెల్ బై బాడీ ఇన్ యూనిట్ టైం, 1 సెకండ్లో ఎంత ట్రావెల్ చేస్తుందో దాన్నే స్పీడ్ అంటారు. అది స్కేలర్, ఇందాక మనం మాట్లాడడం దాని గురించి. సో ఇట్ ఈస్ అ స్కేలర్ క్వాంటిటీ. వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ స్పీడ్? మీటర్ పర్ సెకండ్. సో ద SI యూనిట్ ఆఫ్ స్పీడ్ ఈజ్ మీటర్ పర్ సెకండ్, అండ్ వెలాసిటీ కూడా SI యూనిట్ మీటర్ పర్ సెకండ్. కాకపోతే ఒకదానికి డైరెక్షన్ ఉంటుంది, దీనికి డైరెక్షన్ ఉంటుంది, దీనికి నో డైరెక్షన్. అవునా? సో అది గుర్తుపెట్టుకోవాలి. సో స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇప్పుడు ఇందాక చేసిన ఎగ్జాంపుల్లో, ఇందాక మనం ఎగ్జాంపుల్ చేసాం కదా, అందులో స్పీడ్ అంటే డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశాడు వాడు? 7. టైం ఫర్ ఎగ్జాంపుల్ 7 కిలోమీటర్ ట్రావెల్ చేశాడు. టైం ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ అనుకో. 7 కిలోమీటర్ బై 1 అవర్ అంటే 7 kmph. అదే వెలాసిటీ కనుక్కోవాలనుకో, పార్డన్ మీ, వెలాసిటీ కనుక్కోవాలనుకో, డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది? 5 కిలోమీటర్. టైం ఎంత అంటే 1 అవర్. సో ఇట్ బికమ్స్ 5 kmph. చూసారా? స్పీడే ఎక్కువ ఉంది వెలాసిటీ కన్నా. ఎందుకని? డిస్టెన్స్ ఎక్కువ ఉంది డిస్ప్లేస్మెంట్ కన్నా. సో ఇక్కడ కూడా మనం ఒక కండిషన్ రాయొచ్చు, స్పీడ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వెలాసిటీ. అంటే ఈక్వల్ టు కూడా ఉండొచ్చు. ఇక్కడ మన కేసులో స్పీడ్ ఈజ్ గ్రేటర్ దెన్, కాబట్టి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాద్దాం మనం. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. స్పీడ్ కెన్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వెలాసిటీ, ఎందుకంటే డిస్టెన్స్ కెన్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఇలా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసాం మనం. ఇంకా కొంచెం డీప్కి వెళ్దాం మనం. యా, లుక్ అట్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంత ఈజీ కాదు ఇది. అంటే బేసిక్ క్వశ్చన్ కిను మ్యాథ్స్ అప్లై చేస్తే వచ్చేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అది మనకు అర్థం కావాలి. అది దాట్స్ మెయిన్ మోటో ఆఫ్ మై టీచింగ్ ఫిజిక్స్. నేను ఫిజిక్స్ ఎప్పుడు టీచ్ చేసినా సరే బేసిక్ కొంత నేర్చుకోవాలంటే కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉండాలి, మ్యాథమెటికల్ గా మీరే అప్లై చేయగలిగినట్టు ఉండాలి. సో దట్ ఈస్ మై గోల్. సో దట్స్ హౌ ఐ టేక్ మోస్ట్ క్వశ్చన్స్ విచ్ ఆర్ మ్యాథమెటికల్లీ టఫ్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. A particle starts at P and moves along the circumference of circle of radius R. Find the distance and displacement when the particle reaches Q. Distance కనుక్కోవాలి. దీని రేడియస్ R అని ఇచ్చాడు. సో ఇది R. సో డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వాడు అలాంగ్ ద సర్కిల్ ట్రావెల్ చేశాడు కాబట్టి లెంత్ ఆఫ్ ది ఆర్క్ అవుతుంది. సో లెట్ మీ రైట్ హియర్, డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ length of the arc. అర్థమవుతుందా? length of the arc. And what is the formula for length of the arc? Simply radius into angle subtended. So it becomes L is equal to R theta. So this is the distance. కానీ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాను నేను? షార్టెస్ట్ పాత్ అన్నాను. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి షార్టెస్ట్ పాత్ డ్రా చేయాలి. అవునా? ఇది అవుతుంది డిస్ప్లేస్మెంట్. చూడండి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ షార్టెస్ట్ పాత్ అంటే ఇదే కదా, స్ట్రైట్ లైన్ డ్రా చేసాం కదా. సో ఇది కావాలి. ఇప్పుడు మనం ఎలా కనుక్కోవాలి ఒకసారి చూడండి. ఇదే డయాగ్రామ్ బయట డ్రా చేస్తున్నాను చూడండి. సో ఇలా వచ్చింది మనకి. సో ఇది రేడియస్ ఆర్, ఇది కూడా ఆర్, ఈ యాంగిల్ థీటా. ఇప్పుడు ఈ లెంత్, ఈ డిస్టెన్స్ ని, డిస్ప్లేస్మెంట్ ని ఎస్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. మరి ఎలా కనుక్కోవాలి? దీనికి చాలా వేస్ ఉన్నాయి, బట్ ఇది ఫస్ట్ క్లాస్ మనకు కాబట్టి నేను టఫెస్ట్ వే కాకుండా ఈజియెస్ట్ వే తీసుకుంటా. ఎగ్జాక్ట్లీ దీన్ని హాఫ్ గా కట్ చేసి ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇది పర్పెండిక్యులర్ అవుద్ది. అప్పుడు ఇది హాఫ్ కాబట్టి S/2 అవుద్ది, ఇది కూడా హాఫ్ కాబట్టి S/2 అవుతుంది. అయితే ఈ యాంగిల్ కూడా హాఫ్ అయిపోతుంది, θ/2. సో అకార్డింగ్ టు ట్రిగ్నోమెట్రీ, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్ కదా. ఇప్పుడు ఇది 90 degrees ఉంది కాబట్టి 90 degrees కి ఆపోజిట్ ఉండే వాళ్ళు ఎవరు? హైపోటెనస్. సో ఆబ్వియస్లీ వీడు హైపోటెనస్ అవుతాడు అండ్ వీడు ఆపోజిట్ అవుతాడు. సో 90 degrees కి ఆపోజిట్ ఉన్నాడు కాబట్టి ఇట్ బికమ్స్ హైపోటెనస్. అండ్ హెన్స్ ఇఫ్ యూ అప్లై సైన్ θ/2, ఏమవుతుంది? సైన్ θ/2 అప్లై చేస్తే హాఫ్ యాంగిల్ సైన్ θ/2 ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే S/2 డివైడెడ్ బై ఆర్. అంటే ఫైనల్ గా S/2 ఇస్ ఈక్వల్ టు R sin θ/2.
నీకు కావాల్సింది ఎస్ వాల్యూ కాబట్టి ఎస్ బికమ్స్ 2r sin theta by 2. So this is how you have to solve. Got it? So what is the displacement? 2r sin theta by 2. Remember this one. This is the displacement. Any case though, displacement. So this is what you have to look at this carefully. Carefully చూడాలి. So distance ఎంత అంటే r theta, displacement ఎంత అంటే 2r sin theta by 2. సింపుల్ గా ఏం చేసాం మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసి అక్కడ నుంచి యాంగిల్ sin theta by తీసుకుంటే వచ్చేసింది. ఓకేనా? సో ఇలాంటిదే ఇంకోటి చేద్దామా? సో లెట్స్ డూ అనదర్ మోడల్ ఆఫ్ సేమ్ కైండ్. సో చూడండి నేను ఇచ్చాను పార్టికల్ స్టార్ట్ ఎట్ పి దగ్గర స్టార్ట్ అయింది, మళ్ళీ ఎక్కడికి వచ్చింది? క్యూ దగ్గరకు వచ్చింది. సో పి దగ్గర స్టార్ట్ అయ్యి క్యూ దగ్గరకు వచ్చినప్పుడు ఇది టోటల్గా ఎంత యాంగిల్ కవర్ చేస్తుందో మీరే చెప్పండి నాకు. 180 degrees. అదే రేడియన్స్ లో రాస్తే పై అవుతుంది. సో టోటల్గా ఎంత యాంగిల్ కవర్ చేసిందన్న? పై కవర్ చేసింది. దీని రేడియస్ కూడా ఇచ్చాడు పిల్లోడు. రేడియస్ ఎంత అంట? 40 meters అంట. సో వాడు కనుక్కోమన్నది ఏంటంటే డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఇందాక మనం యూజ్ చేసిన ఫార్ములాని యూజ్ చేద్దాం. L is equal to r theta కాబట్టి రేడియన్స్ లో ఉండాలి. సో r is 40, theta అంటే పై. సో టోటల్ డిస్టెన్స్ ఏమైంది వాడు ట్రావెల్ చేసింది? 40 pi. ఓకేనా? 40 pi meters is the distance traveled. మరి డిస్ప్లేస్మెంట్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ అంటే ఇందాక యూజ్ చేసాం కదా ఫార్ములా, S is equal to 2r sin యాంగిల్ బై 2 నాన్న, కంప్లీట్ బై 2 కాదు, అది మైండ్ లో పెట్టుకోండి. సో కొంతమంది ఈ 2 క్యాన్సిల్ చేస్తారు, తప్పు. యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఎట్ మ్యాథ్స్. ఓకేనా? సో దిస్ ఈస్ 2 into r అంటే 40 వేసేసాను, సైన్ 5/2 అంటే 180/2 కదా, అంటే దీన్ని డైరెక్ట్ గా 90 degrees రాసుకోవచ్చా? ఎందుకంటే 180 degrees ని హాఫ్ చేస్తే 90 degrees అవుతుంది. సో దిస్ ఈస్ 4 to 80 into sin 90 వాల్యూ 1. సో డిస్ప్లేస్మెంట్ ఏమైపోయింది మనకి ఇప్పుడు? The value of displacement is 80 meters. అండ్ డిస్టెన్స్ ఎంత అంటే 40 pi. దీన్ని ఫర్దర్ గా కూడా సాల్వ్ చేయాలనుకుంటే చేయొచ్చు. 40 into pi అంటే 3.14. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సాల్వ్ దిస్ వన్. ఫోర్ దిస్ ఈస్ 4 4s 16, 4 1 4 5, 4 3 12, 12.56. సో 125.6 is the answer. 125.6 meters is the distance. And ఇక్కడ చూసారా డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా డిస్ప్లేస్మెంట్ కంటే. సో ప్రతిసారి ఉండదు, అది మాక్సిమం కేసెస్ లో ఉంటుంది. సో దాట్స్ హౌ ది ఎగ్జాంపుల్ 2 goes on. నెక్స్ట్ చూద్దాం. ఎస్, యావరేజ్ స్పీడ్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, ఇందాక మనం 2 డెఫినేషన్స్ అయిపోయాయి. రెస్ట్ అంటే ఏంటో చదివాం మనం, మోషన్ అంటే ఏంటో చదివాం, డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, దాని మీద ప్రాబ్లమ్స్ చేసాం. స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, ఈ రెండు కూడా చూసాం. ఇప్పుడు లెట్స్ సీ వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్ అండ్ వాట్ ఈజ్ యావరేజ్ వెలాసిటీ. ఎప్పుడైతే యావరేజ్ వస్తుందో ఫర్ కంప్లీట్ జర్నీ గురించి మాట్లాడతారు, గుర్తుపెట్టుకోండి. యావరేజ్ ఈజ్ నథింగ్ ఫర్ ద టోటల్ జర్నీ, కంప్లీట్ జర్నీ. యావరేజ్ ఆఫ్ అంటే నువ్వు జర్నీ స్టార్ట్ చేసిన దాంట్లో మధ్యలో ఏదో ఒక పార్ట్, కంప్లీట్ జర్నీ లేదా మధ్యలో ఏదో ఒక పార్ట్, అలాంటి కేసెస్ లో వస్తుంది యావరేజ్ అనేది. So the ratio of total distance covered to total time is called average speed, whereas average displacement, average velocity ఏమవుతుందంటే total displacement by total time. మీరు అనుకోవచ్చు దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది, టోటల్ ఉంది కదా క్యాన్సిల్ చేద్దామని. అలాంటి పనులు చేయకండి. టోటల్ అంటే చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టార్ట్ చేశాడు, ఇలా వెళ్ళాడు, ఇక్కడ నుంచి ఇలా వచ్చాడు, మళ్ళీ ఇలా వెళ్ళాడు, మళ్ళీ ఇలా ర్యాండమ్గా వెళ్ళిపోయాడు అనుకో. ఇది ఒక 1 kilometer, ఇది ఒక 3 kilometers, ఇది ఒక 2 kilometer. ఇక్కడ ఆగాడు, ఒక 10 నిమిషాలు ఆగాడు, ఇది ఒక 4 kilometers, ఫైనల్ గా ఇంటికి వచ్చాడు. సో ఇది స్కూల్, ఇది ఇల్లు. ఓకేనా? సో స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు పిల్లడు. సో ఇలా తిరిగి వచ్చాడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి. సో యావరేజ్ ఇక్కడ 10 నిమిషాలు ఆగాడు చూసావా, అది కూడా యావరేజ్ లో కౌంట్ అవుతుంది. సో వెన్ యూ స్టాప్, even when you stop, it's counted in average. Adi. Okay na? So that's the important point. So for a given interval of time, average velocity ki okate value undi. Average velocity ante total displacement kada. Ikkada nunchi ila line డ్రా చేస్తే సరిపోతుంది.
అదే యావరేజ్ వెలాసిటీ. అదే యావరేజ్ స్పీడ్ అంటే నువ్వు ఎటు వెళ్తే అటు మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి యావరేజ్ స్పీడ్ వాల్యూ కూడా మారుతూ ఉంటుంది. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, థియరిటికల్ కన్నా కూడా ఫిజిక్స్ అనేది ఏదైతే ఉందో న్యూమరికల్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తేనే మనకి ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, యూ విల్ గెయిన్ మోర్ కాన్ఫిడెన్స్ ఓన్లీ ఇఫ్ యూ సాల్వ్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అందుకే మనం ప్రాబ్లమ్స్ బాగా చేద్దాం, కాన్సెప్ట్ తక్కువ గుర్తుపెట్టుకుందాం, తక్కువ కాన్సెప్ట్తో ఎక్కువ ఎలాబరేట్ అయ్యేటట్టు ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడు యావరేజ్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పిల్లోడు ఏం చేశాడంటే, ఒక పిల్లోడు కార్లో వెళ్తున్నాడు, x=0 ఇక్కడ ఉంది, అది t=0. అంటే t=0 గురించి కొంచెం మాట్లాడతాను చూడండి. t=0 always means the time when we start studying the motion. t=0 always indicates the time when we start studying the motion. సో ఇక్కడ స్టడీ చేసాం, కానీ వాడు అడిగింది ఏంటి, t=t1 దగ్గర నుంచి t=t2 దగ్గర. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ టైం ఎంత, t1 సెకండ్స్ దగ్గర ఇక్కడ ఉన్నాడు, t2 సెకండ్స్ దగ్గర ఇక్కడ ఉన్నాడు. అంటే వాడు t2 - t1 సెకండ్స్ ట్రావెల్ చేసినట్టే కదా. ఇదేమో x1 పొజిషన్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత నాన్న, x1. అదే ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్ డిస్టెన్స్ ఎంత అంటే x2. మరి కొంత డిస్టెన్స్ ఏమవుతుంది, వేరే కలర్లో తీసుకుందాం. ఈ కార్ టు ఈ కార్ డిస్టెన్స్ ఏమవుతుందంటే x2 - x1 అవుతుంది, అంతేనా? ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి x1, ఇక్కడ నుంచి ఇక్కడికి x2 కాబట్టి కొంత డిస్టెన్స్ x2 - x1. మరి యావరేజ్ అంటే v యావరేజ్ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్, అంటే మరి ఇక్కడ నుంచి ఇక్కడ టోటల్ డిస్ప్లేస్మెంట్ x2 - x1 కదా, టోటల్ టైం t2 - t1. దాన్నే డెల్టా. డెల్టా ఈజ్ ఆల్వేస్ చేంజ్. గుర్తుపెట్టుకోండి, డెల్టా ఈజ్ నథింగ్ బట్ చేంజ్, కంపారబుల్ చేంజ్, అంటే బిగ్ చేంజ్. అదే ఇప్పుడు డెల్టా ఎక్స్ అంటే చేంజ్ ఇన్ డిస్టెన్స్, చేంజ్ ఇన్ పొజిషన్. డిఎక్స్ అని రాసేవనుకోరా, వెరీ స్మాల్ అని అర్థం. ఇది డిఫరెన్షియేషన్ ముందు క్లాసెస్లో ఉంటాయి. వాట్ ఐఎమ్ టీచింగ్ ఈజ్ జస్ట్ బేసిక్ ఐడియా, మనం ఎలా ముందుకు వెళ్ళబోతున్నాం దాని గురించి మనం మాట్లాడుతున్నాం అన్నమాట. ఒకసారి మనం కోర్సులో దిగిన తర్వాత డిఎక్స్ అంటే ఏంటి, డెల్టా అంటే ఏంటి, మళ్ళీ ఎక్స్ అంటే ఏంటి, క్లియర్గా ప్రతి ఒక్కటి చదువుతాం అనమాట. సో దీస్ ఆర్ నథింగ్ బట్ జస్ట్ టు గివ్ అన్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ గోయింగ్ టు బి. సో ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇదనమాట. సో మనం ప్రాబ్లమ్స్ చేద్దాం, ఇంకా క్లారిటీ వస్తుంది మనకి. లుక్ అట్ దిస్ వన్, ఇన్స్టంటేనియస్ స్పీడ్ గురించి మాట్లాడదాం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు యావరేజ్కి ఇన్స్టంటేనియస్కి. ఏం లేదు, యావరేజ్ అంటే టోటల్, ఇన్స్టంటేనియస్ అంటే ఆ పర్టికులర్ పాయింట్లో. సపోజ్ నువ్వు బైక్ తీసుకొని వెళ్తున్నావు, రప్ప నడుపుతూనే ఉన్నావు, చాలా ఫాస్ట్గా వెళ్తున్నావు, జాగ్రత్త, అసలే కరోనా టైం. సో నువ్వు ఫాస్ట్గా వెళ్ళేటప్పుడు ఏమైందంటే స్పీడోమీటర్ వైపు చూసావు, నువ్వు నడుపుతావు కదా బండి, అటు చూస్తే 80 అని చూపించింది. 80 అనేది ఏంటి, మనం చూసినప్పుడు ఉన్న స్పీడ్. కొంతసేపు తర్వాత ఎవరైనా వస్తే బ్రేక్ కొడతాం, ఇంకో స్పీడ్ చూపిస్తుంది. అంటే ఈ స్పీడ్ అనేది మారుతూ ఉంటుంది. ఇన్స్టంటేనియస్కి మీనింగ్ ఏంటంటే ఏ టైంలో నువ్వు చూసినప్పుడు నీకు స్పీడ్ కనబడిందో ఆ టైంలో ఉన్న స్పీడ్నే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటారు. సో ద రీడింగ్ ఆఫ్ ద స్పీడోమీటర్, మనం స్పీడోమీటర్ చూస్తాం కదా, ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత చూపించిందంట, 80.1 కిలోమీటర్. సపోజ్ ఇక్కడ రెడ్ లైన్ ఇలా ఉందనుకో, ఇలా ఉంటే అది సమ్ 55 కిలోమీటర్స్, 55 km/h. అంటే ఏంటి మీనింగ్, మనం చూసినప్పుడు ఎంత రీడింగ్ కనబడుతుందో దాన్నే ఇన్స్టంటేనియస్. ఆ ఇన్స్టంటేనియస్ ని మనం ఏమంటామంటే ఇన్స్టెంట్ ఆఫ్ టైం, పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. మనం చూసినప్పుడు 20 ఉంది, 20 చూడనప్పుడు ఎంత ఉందో మనకు అనవసరం, మనం చూసినప్పుడు ఎంత ఉందో దాన్నే మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టంటేనియస్. యావరేజ్ అంటే మనం చూసినప్పుడు కాదు, స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ అయిన దగ్గర నుంచి క్యాలిక్యులేట్ చేసేదాన్ని యావరేజ్ అంటారు. జస్ట్ అలా నిల్చొని మనం చూసినప్పుడు వచ్చేదాన్ని ఇన్స్టంటేనియస్ అంటారు. సో ఇన్స్టంటేనియస్ మీనింగ్ అర్థమైందా? ఇన్స్టంటేనియస్ అంటే ద మొమెంట్, ఆ మొమెంట్ ఈజ్ కాల్డ్ ఇన్స్టంటేనియస్. ద మొమెంట్కి మనం చూసినప్పుడు ఎంత స్పీడ్ కనబడుతుందో దాన్నే ఇన్స్టంటేనియస్ స్పీడ్ అని అంటారు. ఓకేనా? లెట్స్ గో అహెడ్. దానికన్నా ముందు ఒక చిన్న పాయింట్, ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, ఇది 0, ఇది డెల్టా టీ టెండ్స్ టు 0. సో v ఇన్స్టంటేనియస్ డెల్టా టీ 0. డెల్టా టీ 0 అంటే ఏంటి, నువ్వు చూడడానికి ఎంత టైం పడుతుంది, డెల్టా టీ ఈజ్
ఆల్మోస్ట్ జీరో, అంటే వెరీ స్మాల్ టైం. దాన్నే ఇన్ఫినైట్ డెసిమల్ టైం. ఇన్ఫినైట్ డెసిమల్ అంటే ఇన్ఫినైట్లీ స్మాల్ అనమాట, చాలా చిన్నదనమాట. ఆ టైంలో జస్ట్ అలా మనం చూస్తాం, అలా వదిలేస్తాం, అంతే. చూస్తూ ఉంటాం కదా గంట సేపు. సో అదే లిమిట్ డెల్టా టీ టెన్స్ టు జీరో. అది డెల్టా టీ ఎప్పుడైతే తక్కువ అయిపోతుందో ఈ ఈక్వేషన్ కాస్త ఎలా మారిపోతుంది, డెల్టా కాస్త డి. నేనేమన్నాను, డెల్టా అంటే బిగ్ చేంజ్ అండ్ డి అంటే వెరీ స్మాల్ చేంజ్, వెరీ వెరీ స్మాల్ ఎట్ ఎ గ్లాన్స్. అంటే డెల్టా టీ జీరో. దానికి మనం రెండింటికి వేరే వేరేలా ఎలా రాస్తాం అంటే డెల్టా ఎక్స్ బై డెల్టా టీని ఎలా రాస్తాం మనం, డిఎక్స్ బై డిటి అని రాస్తాం. పాయింట్ క్లియర్ కదా? అది ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. సో ఇప్పుడు దాకా మనం ఏం చదివాం, డిస్టెన్స్ అంటే ఏంటో చదివాం, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో చదివాం, స్పీడ్ అంటే ఏంటో చదివాం, వెలాసిటీ అంటే ఏంటో చదివాం, యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ, ఇన్స్టంటేనియస్ స్పీడ్. ఇప్పుడు నెక్స్ట్ మనకి మిగిలింది ఏంటంటే యాక్సలరేషన్. అది కూడా చూద్దాం. దానికంటే ముందు కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామా? రైట్, చలో. అ పార్టికల్ ట్రావెల్స్ half of the total distance with speed v1 and remaining with speed v2 అంట. ఏంటో ఉంది. ఓకే, ట్రై చేద్దాం. ముందైతే ఏ సబ్జెక్ట్లో అయినా సరే, ఇన్ఫ్యాక్ట్ ఫిజిక్స్లో అయితే బాగా, మనం ఎంత డయాగ్రామ్ వేయగలిగితే అంత ఆన్సర్ బాగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ని బాగా చదవాలి. A particle travels half of the total distance with speed v1. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉందో అసలు మనకు తెలియదు. ఇది అనుకుందాం, స్టార్ట్ అయ్యేది ఇక్కడ. దీన్ని హాఫ్ కట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ s/2, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ s/2. ఇంకా హాఫ్ డిస్టెన్స్ అంటే హాఫ్ కదా, s/2. పార్టికల్ ట్రావెల్స్ హాఫ్ ఆఫ్ ద టోటల్ డిస్టెన్స్ విత్ స్పీడ్ v1. ఇక్కడ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేశాడు, v1. ఈ రిమైనింగ్ హాఫ్ ఎంత స్పీడ్తో, v2. ఇది ఇక్కడ యాక్సలరేషన్ గురించి ఏం మాట్లాడలేదు, అది ఇంకా నేను ఇంట్రడ్యూస్ చేయలేదు, కంగారు పడదు. యాక్సలరేషన్ ఉంటే ఖచ్చితంగా ఇస్తాడనమాట క్వశ్చన్లు. సో యాక్సలరేషన్ లేదు ఇది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతో కొంత టైం పడుతుంది కదరా, ఆ టైం t1 అనుకో. ఇక్కడ నుంచి ఎంతో టైం పడుతుంది, ఆ టైం t2 అనుకో. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద పార్టికల్. మనం జనరల్గా ఇందాకే చదివాం, యావరేజ్ స్పీడ్ వి యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇది మనకు కావాల్సింది. టోటల్ డిస్టెన్స్ ఎంతో మనకు ఆల్రెడీ తెలుసు, s/2 ప్లస్ s/2 అంటే s. టోటల్ టైం ఎంత అంటే t1 ప్లస్ t2. అయితే క్వశ్చన్లో వాడు ఇచ్చింది ఏంటంటే v1 v2 మాత్రమే. అందులో ts అనేది మనం అసైన్ చేసుకున్నాయి కాబట్టి అవి ఆన్సర్లో ఉండకూడదు. సో ఎలా చేయాలి ఏంటో ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ తీసుకుందాం మనం, ఇక్కడ నుంచి ఇక్కడికి. లెట్ మీ టేక్ అనదర్ ఇంక్. ఎస్, సో ఈ ఫస్ట్ పార్ట్ చూద్దాం, ఇక్కడ నుంచి ఇక్కడికి. ఫస్ట్ పార్ట్లో స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం వేసుకోవచ్చా? అక్కడగా చెప్పండి ఏమైంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అంటే s/2 t1. అప్పుడు t1 ఏమైంది, s/2 v1. మరి t1 s/2 v1 అయితే t2 అక్కడ నుంచి చూసి చెప్పేయచ్చు, s/2 వెరీ గుడ్ v2. సో s/2 v1, s/2 v2. అవి తీసుకొచ్చి ఇక్కడ అక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో t1 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, s/2 v1 ప్లస్ t2 ప్లేస్లో s/2 v2. దీన్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. దీన్ని సాల్వ్ చేస్తే ఈ s క్యాన్సిల్ అయిపోతుంది చూడండి, ఈ 2 పైకి వచ్చేస్తుంది. సో s చూసారా, మ్యాథమెటికల్గా ఫాస్ట్ ఉండాలి. s/2 బయటికి తీద్దాం ఇందులో నుంచి. s/2 బయటికి తీస్తే 1/v1 ప్లస్ 1/v2 అంటే v1 ప్లస్ v2 బై v1 v2. సో ఈ s క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా ఏమొస్తుంది ఆన్సర్ అంటే 2v1 v2 బై v1 ప్లస్ v2 విచ్ ఈస్ ది యావరేజ్ స్పీడ్. అదే స్ట్రైట్ లైన్లో వెళ్తే యావరేజ్ వెలాసిటీ కూడా అదే అవుతుంది. హౌఎవర్ ఇక్కడ మనకు ఆన్సర్ ఎంత అంటే 2v1 v2 బై v1 ప్లస్ v2. గాట్ ఇట్? చక్కచక్క దీనికి ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. అంటే ఇదే ఎగ్జాంపుల్ అనుకోండి, బట్ ఇంకో వాల్యూస్ ఇచ్చి చేద్దాం మనం. సమజో ఫస్ట్ హాఫ్ 10 మీటర్ పర్ సెకండ్తో ట్రావెల్ చేశాడు v1, జస్ట్ మనం అనుకుందాం అట్లా. సెకండ్ హాఫ్ 20 మీటర్ పర్ సెకండ్తో ట్రావెల్ చేశాడు. ఫస్ట్ హాఫ్ 10తో, సెకండ్ హాఫ్ 20తో. అప్పుడు యావరేజ్ అంటే
10 + 20/2 కాదు నాన్న. యావరేజ్ అంటే జనరల్గా మన మ్యాథ్స్లో a+b/2 అలా రాస్తే అలా రాదు. ఎందుకంటే ఇక్కడ కేస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్, ఇంకోటి హాఫ్ డిస్టెన్స్. సో అలా అర్థమైందా ఇది? సో దిస్ ఈజ్ 2 × v1 అంటే 10, v2 అంటే 20, డివైడెడ్ బై v1 + v2 అంటే 20 + 10 30. సో ఒక 0 క్యాన్సిల్ అయిపోయింది. ఫస్ట్ 40/3 అనమాట. 40/3 అంటే ఎంత? జనరల్గా 10 + 20/3 అంటే 15 వస్తుంది. మరి ఇది ఎంత వస్తుంది చూడండి, 3 1s 3, 3 1s 3, 10, 3 3s 9, 13.3 m/s. డిఫరెన్స్ అర్థమైందా? అలా వస్తుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ ఇదే ఇస్తాడు 13.3 అని. మన యావరేజ్ అంటే 10 + 20/2 15, అది కాదనమాట. ఓకేనా? కాన్సెప్ట్ అర్థమైంది కదా ఇలా. సో ప్రతి కాన్సెప్ట్ని మనం బిల్డ్ చేసుకుంటూ ముందుకెళ్తే మనకి ప్రాబ్లమ్స్లో క్లారిటీ వస్తుంది. ఇంకో ప్రాబ్లం చేద్దాం, మనం ఉన్నదే అందుకు. ఎస్, ఇప్పుడు ఈ కేసు చూడండి, ఆ కేసుకి ఈ కేసుకి డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూడండి. ఈ కేసులో పార్టికల్ ట్రావెల్స్ ఫస్ట్ హాఫ్ అన్నాడు కదా, టోటల్ డిస్టెన్స్ లో ఫస్ట్ హాఫ్ వచ్చేసి v1 తో వెళ్ళాడు, ఇంకా టోటల్ డిస్టెన్స్ లో సెకండ్ హాఫ్ వచ్చేసి t2 తో వెళ్ళాడు. కానీ నెక్స్ట్ కేసులో ఏం మనకి ఇచ్చారు, పార్టికల్ ట్రావెల్స్ హాఫ్ ఆఫ్ టోటల్ టైం. మనం టోటల్ టైం t అనుకుంటే అందులో హాఫ్ t/2 ఒక దాంట్లో, t/2 ఇంకో దాంట్లో. సో ఇది ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఇందాక ఎలాగైతే మనం డయాగ్రామ్ డ్రా చేసామో అలాగే చేద్దాం మనం. సో లెట్ మీ చేంజ్ ద కలర్, బ్లాక్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఇలా వచ్చేసాడు నన్ను. ఓ హాఫ్ కట్ చేసి, ఇప్పుడు హాఫ్ కట్ చేస్తే హాఫ్ డిస్టెన్స్ కాదుగా, నేను ఇష్టమైన చోట కట్ చేసుకోవచ్చు. ఇది t/2, ఇది t/2. ఇప్పుడు అందరికి పెద్ద డౌట్ వస్తుంది, ఏంటి హాఫ్ కట్ చేయాలి? హాఫ్ డిస్టెన్స్ కాదు కదా, అది హాఫ్ టైం కదా. టైం హాఫ్ రాస్తే సరిపోతుంది. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ డిస్టెన్స్ షుడ్ బి సేమ్. అందుకే నేనేం రాస్తా, ఇక్కడ డిస్టెన్స్ s1 రాసి ఇక్కడ డిస్టెన్స్ s2 రాస్తా. ఇప్పుడు ఇవి కూడా 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయినా లేదా? సో 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయాయి కాబట్టి దీన్ని ఎలా చేయాలంటే, ఫస్ట్ పార్ట్ ఇందాక ఎలాగైతే చేసామో అలాగే చేద్దాం. సో ఇక్కడ వెలాసిటీ ఎంత అంటే v1, మరి సెకండ్ పార్ట్లో వెలాసిటీ ఎంత అంటే v2. సో అకార్డింగ్ టు దట్ యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటన్నా, సో v average is equal to total distance by total time. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ లైన్ లో వెళ్తే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ సేమ్ ఉంటాయి. యావరేజ్ స్పీడ్ కనుక్కున్నా, యావరేజ్ వెలాసిటీ కనుక్కున్నా ఒకటే అవుతుంది. సో లెట్స్ డూ దిస్. v average is equal టోటల్ డిస్టెన్స్ ఎంత, s1 + s2. టోటల్ టైం ఎంత అంటే t/2 + t/2. అది సింపుల్గా ఏమవుతుంది, t అవుతుంది. ఇప్పుడు ఇందాక మనం ఈ కేసులో డిఫరెన్స్ ఏంటంటే, ఈ కింద t1 + t2 వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే పైన s1 + s2 వస్తుంది. హౌఎవర్ ఏదైనా సరే ఆ ఫార్ములా అప్లై చేద్దాం మనం. ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం. సో స్పీడ్ v1 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ s1 బై టైం ఎంత అంటే t/2. అప్పుడు s1 ఏమైపోతుంది, v1 t/2, అంతేనా? s1 v1 t/2 అయింది అనుకో, అప్పుడు s2 ఏమవుతుంది మరి, v2 t/2 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇఫ్ s1 is v1 t/2, s2 becomes v2 t/2. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం అక్కడగా. సో v average ఏమవుతుందంటే s1 అంటే v1 t/2 ప్లస్ s2 అంటే ఏంటి, v2 t/2 ఇజ్ ఈక్వల్ టు, ఈ రెండిట్లో డివైడెడ్ బై టోటల్ t ఉంది కదా ఇక్కడ. ఒక్క నిమిషం, ఎస్ ఐమ్ బ్యాక్. సో v2 t/2 డివైడెడ్ బై టోటల్ t. ఇప్పుడు ఇందులోంచి tt కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోతుంది. సింపుల్గా ఏమొస్తుంది, v1 + v2/2. దిస్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ వెలాసిటీ. సో హాఫ్ టైం ఉంటే నువ్వు ఆ బేసిక్ యావరేజ్ ఐడియా ఏదో అది వేసుకోవచ్చు అనమాట. ఇందాక ఎగ్జాంపుల్ చేద్దాం. v1 is equal to 10 m/s, v2 is equal to 20 m/s. మరి v యావరేజ్ ఏమైపోతుంది, ఎప్పుడు హాఫ్ టైం కేసులోనే గుర్తుపెట్టుకోండి, ఇది హాఫ్ డిస్టెన్స్ అయితే 2v1 v2/v1 + v2 వస్తుంది. సో v యావరేజ్ సింపుల్గా ఏమవుతుందన్న, ఇక్కడ 10 + 20/2 అంటే డైరెక్ట్గా 30/2 రాసేస్తున్నా. సో ది యావరేజ్ వెలాసిటీ బికమ్స్ v average is equal to 15 m/s. Got it? So this is the answer for this question. సో ఇలా ఎగ్జాంపుల్స్ చేసుకుంటూ మనం కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకుంటే మనం ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? రైట్. సో లెట్స్ గో అహెడ్. నౌ
A man walks 720 meters at a uniform speed of 2 meter per second, then runs at a uniform speed of 4 meter per second for 5 minutes, and then again walks a speed of 1 meter per second for 3 minutes. His average speed is. ఇప్పుడు ఇందాక చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని చేద్దాం, మనం స్లోగా చేద్దాం, తొందర ఏం లేదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. యా, a man walks 720 meter at uniform speed of 2 meter per second. ముందైతే ఎంత ట్రావెల్ చేసాడో చూద్దాం. ఈ పాయింట్ ఏ, ఇక్కడ పాయింట్ బి. ఎస్, సో వీడు స్టార్ట్ అయింది ఓ దగ్గర, ఎండ్ అయింది ఈ దగ్గర. సో ఓ ఇస్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఇస్ ఈ. 720 మీటర్ వాక్ చేశాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? 720 మీటర్స్. స్పీడ్ ఎంత? 2 meters per second. And then runs with a uniform speed of ఎంత నాన్న? 4 meters per second. ఎంత టైం అంతా? 5 minutes అంట. And then again walks at a speed of 1 meter per second for 3 minutes. వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్? వాడు ఏది ఇచ్చినా సరే మనకు తెలియాల్సింది ఏంటంటే యావరేజ్ స్పీడ్ యొక్క డెఫినేషన్. యావరేజ్ స్పీడ్ డెఫినేషన్ ఏంటి? వీ నో దట్ వి యావరేజ్ ఈజ్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అదే కదా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఎస్, ఇది వస్తుంది టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, టోటల్ డిస్టెన్స్ ఎంతో చూద్దాం మనం ఫస్ట్. ఇక్కడ టైం ఉందా? లేదు. ఇక్కడ టైం ఉంది 5 minutes, ఇక్కడ టైం ఉంది 5 minutes అంటే 6 minutes ని సెకండ్స్ లోకి మార్చాలి. సో 5 into 6 300 seconds. ఇది చిన్న పిల్లలు కూడా చేస్తారు, మీరు అఫ్ కోర్స్ చేస్తారు. అండ్ 3 minutes అంటే 180 seconds. కానీ ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. కానీ స్పీడ్ డిస్టెన్స్ ఇస్తే మనకి టైం రాదా? స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కదా. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు, అంటే స్పీడ్ వి కాబట్టి సో వి ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో వి ఎంత అంటే 2, డిస్టెన్స్ ఎంత అంటే 720 బై టైం. అప్పుడు టైం ఎంత అవుతుంది చూడండి, 720 by 2 అంటే 350, 360 అంటేనా? 2 3 6 2 6 12 360 అంటే 360 seconds. అంటే ఎన్ని మినిట్స్ చెప్పగలరా ఇది? 360 seconds అంటే అంతే, డివైడెడ్ బై 60 చేస్తే సరిపోద్ది కదా, 6 minutes. సరే, ఎంతైనా కానీ టోటల్ టైం అయితే మనకు వచ్చేసింది చూడండి ఒకసారి. టోటల్ టైం వచ్చేసింది. ఎస్, టోటల్ టైం ఎంత అంటే 360 300 180. ఈ మొత్తం యాడ్ చేసేయండి. 14 339 336 7 8 840. టోటల్ టైం ఎంత వచ్చిందంటే 840 seconds. రైట్, ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ కావాలి. సేమ్ ఫార్ములా, ఇక్కడ ఆల్రెడీ ఒక డిస్టెన్స్ వచ్చేసింది 720. సో మనం ఇక్కడ రాద్దాం. టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే 720 ప్లస్ తెలియదు మనకి, ఇంకా చూద్దాం. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైమా కదా, చెప్పండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇక్కడ స్పీడ్ ఎంత? 4, టైం ఎంత? 300, 4 3 1200 meters. ఇక్కడ స్పీడ్ ఎంత? 1, టైం ఎంత? 180, 180 అంటే 180 meters. సో వాడు టోటల్ ఎంత ట్రావెల్ చేశాడు అన్న? 1200 ప్లస్ 180 అంటే ఎంత అవుతుంది చూడండి. 180 plus 720 అంటే 7 8 900. ఐ థింక్ ఇట్ వుడ్ బి, ఎందుకన్నా మంచిది క్యాలిక్యులేట్ చేసుకుందాం. 720 1200 4 3 12 1200 అండ్ ఫైనలీ 180. 0 10 7 8 9 10 11 2100. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? 2100. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం యావరేజ్ వెలాసిటీ. అది కూడా పెన్ను మార్చి చేద్దాం మనం, ఎందుకంటే మొత్తం వచ్చేసింది కాబట్టి మనకి. బ్లూ కలర్ చేద్దాం. సో వాట్ వుడ్ బి యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్? టోటల్ డిస్టెన్స్ ఎంత వస్తుంది చెప్పండి? 2100 డివైడెడ్ బై టోటల్ టైం ఎంత?
840 seconds. So 0 0 క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఎంత అండి? 210/84. ఓకే, 3తో క్యాన్సిల్ అవుతుందా? ఖచ్చితంగా అవుతుంది, ఎందుకంటే సమ్ యాడ్ చేస్తే 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి. 3 2 6, 3 8 24, 3 7 21, 70/28. మళ్ళీ పోద్ది 7 4 28. అంటే టోటల్గా ఎంత వచ్చింది? 10/4. 10/4 అంటే ఎంతో చెప్పండి, తొందరగా చెప్పండి. V average is 10/4, which is nothing but 2.5 meters per second, which is the final answer for this question. So options ఏం లేవు. ఓకే, ఆప్షన్స్ లేకుండా ఇచ్చాం కాబట్టి వాట్ ఈస్ ది యావరేజ్ స్పీడ్ నాన్న? ఇక్కడ 2.5 meters per second. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. మీరు ఏం చేస్తారు? అన్ని యాడ్ చేసి by 3 చేస్తారేమో. 4 5 6 7 7/3 కాదు అది. ఓకేనా? ఎలా చేయాలో మెథడ్ అర్థమైందిగా. అందుకే ఇంతకు ముందున్న ఎగ్జాంపుల్స్ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒకసారి తెలుస్తుంది. ఓకేనా? రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దామా? రైట్, ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ లేదు, ఇది చదివిన తర్వాత చేద్దాం. చాలా టైం ఉంది, ఏమైంది? ఓకే, రైట్. సో నెక్స్ట్ డెఫినేషన్ గురించి మాట్లాడదాం. ఏంటంటే మనం డిస్టెన్స్ గురించి మాట్లాడాము, డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడాము, స్పీడ్ గురించి మాట్లాడాము, వెలాసిటీ గురించి మాట్లాడాము, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ గురించి కూడా మాట్లాడాము, ఇన్స్టంటేనియస్ స్పీడ్ గురించి మాట్లాడాము, యావరేజ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటి? యాక్సెలరేషన్. చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పటివరకు యాక్సెలరేషన్ లేకుండా ప్రాబ్లమ్స్ చేసాం మనం. యాక్సెలరేషన్ ఒకవేళ వచ్చేస్తే ఎలా చేయాలి అనేది చూద్దాం. సో యాక్సెలరేషన్ అంటే ఏంటో చూద్దాం ముందు. ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ ఎలా చేంజ్ అవుతుంది దాన్నే యాక్సెలరేషన్ అంటారు. అది ఖచ్చితంగా వెక్టర్, ఎందుకంటే వెలాసిటీ వెక్టర్ కాబట్టి యాక్సెలరేషన్ కూడా వెక్టరే. సో ఇట్ ఈస్ అ వెక్టర్ క్వాంటిటీ. దాని SI యూనిట్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ పార్టికల్ చేంజెస్, ఎలా? మ్యాగ్నిట్యూడ్లో కానీ, డైరెక్షన్లో కానీ, రెండిట్లో కానీ. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇలా యాక్సెలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంది, నీ వెలాసిటీ కూడా ఈ డైరెక్షన్లో ఉంది. అప్పుడు వెలాసిటీ ఏమైంది తెలుసా? ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇలా యాక్సెలరేట్ ఇస్తున్నావు కదా నువ్వు, అందుకే వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ నీ వెలాసిటీ ఈ డైరెక్షన్లో ఉంది, కానీ యాక్సెలరేషన్ ఈ డైరెక్షన్లో ఉంది. అంటే నువ్వు ముందుకు వెళ్తున్నావు కానీ నేను వెనక్కి ఎవరో నెడుతున్నారు, కాబట్టి నీ వెలాసిటీ ఏమైపోద్ది? డిక్రీజ్ అయిపోద్ది. అంటే యాక్సెలరేషన్ పాజిటివ్ అంటే వెలాసిటీ ఇంక్రీజెస్, యాక్సెలరేషన్ నెగిటివ్ ఉంటే వెలాసిటీ డిక్రీజెస్. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా? అదే యాక్సెలరేషన్ 0 ఉందనుకో, వెలాసిటీ విల్ నాట్ చేంజ్, వెలాసిటీ రిమైన్ కాన్స్టెంట్. అవునా? సో లెట్స్ సీ అబౌట్ వాట్ ఈస్ యాక్సెలరేషన్. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ యాక్సెలరేషన్ and its unit is meter per second square. If the velocity of particle changes either in magnitude, అంటే దాని వాల్యూ చేంజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెలరేషన్ 4 meter per second square టువర్డ్స్ ఈస్ట్ అన్నాం అనుకో. ఈస్ట్ అనేది ఏంటన్నా? డైరెక్షన్. 4 meter 4 అనేది ఏంటి? మ్యాగ్నిట్యూడ్. సో ఈ 4 అన్న చేంజ్ అవ్వాలి, లేదా డైరెక్షన్ అన్న చేంజ్ అవ్వాలి, లేదా రెండు చేంజ్ అయినా సరే అక్కడ యాక్సెలరేషన్ ఉన్నట్టు. If the velocity of particle changes either in magnitude or in direction or both with the time, the motion is said to be accelerated motion. అంటే non-uniform motion గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిఫామ్ యాక్సెలరేషన్ కి నాన్ యూనిఫామ్ మోషన్ కి డిఫరెన్స్ ఉంది. బై ది ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో యాక్సెలరేటెడ్ అంటే యాక్సెలరేషన్ ఉన్నట్టు, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. అఫ్ కోర్స్ నెగిటివ్ ఉంటే డిసెలరేషన్ అంటారు, బట్ యాక్సెలరేషన్ మాత్రం ఉన్నట్టు. యాక్సెలరేషన్ ఉంది అంటే ఖచ్చితంగా మోషన్ ఏ మోషన్ అన్నట్టు? నాన్ యూనిఫామ్ మోషన్. ఇఫ్ దెర్ ఈస్ యాక్సెలరేషన్ దట్ మీన్స్ ద మోషన్ ఈస్ నాన్ యూనిఫామ్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఇందాక యావరేజ్ ఎలాగైతే కనుక్కున్నాం మనం, యావరేజ్ వి యావరేజ్ కనుక్కున్నాం కదా, యావరేజ్ వెలాసిటీ x2 minus x1 by t2 minus t1. అలాగే ఇది v2 minus v1 by t2 minus t1. సింపుల్. సో డెల్టా v by డెల్టా t. క్లియర్? చేంజ్ అంటే డెల్టా. నేనేమన్నాను? డెల్టా చిన్నగా అయిపోతుంది అని dn రాస్తామన్నాను, దాన్నే ఇన్స్టంటేనియస్ అంటాం కదా. సో యాక్సెలరేషన్ ఇన్స్టంటేనియస్ అంటే మనం జస్ట్ ఆ ఇన్స్టెంట్ లో చూసినప్పుడు యాక్సెలరేషన్ ని dv by dt అంటారు. అంటే డెల్టా t 0 ఉన్నప్పుడు
ఇది డి లాగా మారిపోతుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి, డెల్టా అంటే బిగ్ చేంజ్ అండ్ డి అంటే స్మాల్ చేంజ్. ఇక్కడ డివి అనేది ఒకటే టర్మ్ అనమాట. డి వేరు వి వేరు కాదు, డి ఇంటూ వి కాదు, అది 2 × 3 లాగా. సో డివి అనేది సింగిల్ టర్మ్. డివి అంటే స్మాల్ వెలాసిటీ, స్మాల్ వెలాసిటీ. ఓకేనా బాబు? రైట్. సో ఇఫ్ ది యాక్సిలరేషన్ ఆఫ్ బాడీ ఇస్ జీరో, యాక్సిలరేషన్ జీరో అంటే వెలాసిటీ చేంజ్ కాదు కదా. ఇందాకే చెప్పాను, యాక్సిలరేషన్ జీరో అంటే వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్, దెన్ ద వెలాసిటీ విల్ బి కాన్స్టెంట్, మోషన్ ఇస్ టు బి యూనిఫామ్. సో సింపుల్ గా మనం ఏం రాయొచ్చు అంటే, ఒక్క నిమిషం, సింపుల్ గా మనం ఏం రాయొచ్చు అంటే, ఎక్కడైతే యాక్సిలరేషన్ జీరో ఉంటుందో దాన్ని డైరెక్ట్ గా ఏమని చెప్పొచ్చు మనం, యూనిఫామ్ మోషన్. సో యాక్సిలరేషన్ జీరో మీన్స్ యూనిఫామ్ మోషన్. ఏ బాడీ ఈజ్ ఇన్ యూనిఫామ్ మోషన్ అంటే మీనింగ్ ఏంటి, యాక్సిలరేషన్ జీరో. ఓకేనా? రైట్. సో ఇది యాక్సిలరేషన్ గురించి. సో యాక్సిలరేషన్ ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రాబ్లమ్స్ చేద్దాం ఇప్పుడు, అప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. టైప్స్ ఆఫ్ మోషన్, ఒక చిన్న ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ మోషన్ గురించి మాట్లాడదాం. ఎన్ని టైప్స్ ఉన్నాయో చెప్పేస్తే మనకి ఈ కైనమాటిక్స్ లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ ఇంట్రడక్షన్ అయిపోతుంది. ఒకసారి మళ్ళీ వెనక నుంచి వస్తున్నాం చూడండి, టక్ 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 వెనక్కి వెళ్ళిపోదాం. ఎక్కడ స్టార్ట్ చేసాం మనం? ఎస్, బేసిక్ టర్మ్స్. ఇప్పుడు డిస్టెన్స్ అనేది మీకు అర్థమైపోయిందా లేదా? ఎస్, వెరీ గుడ్. డిస్టెన్స్ అంటే యాక్చువల్ పాత్ ట్రావెల్. ఓకే, క్లియర్. ఇంతకీ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఏం తెలియదు మనకి, ఎండ్ అయ్యేటప్పుడు మొత్తం తెలుసు. సో డిస్టెన్స్ అంటే తెలిసిపోయింది, డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ పాత్, స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం, యాక్సిలరేషన్ అంటే ఇప్పుడే చదివాం మనం ఏంటంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. యావరేజ్ లో 3 చదివేశాం. ఈ మూడిట్లో ఏముంది, x2 - x1 అంటే డెల్టా బై డెల్టా టీ ఉందా లేదా, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ లేదా డెల్టా వి బై డెల్టా టీ, అలాంటివి ఉన్నాయన్నమాట. హౌఎవర్ ఈ రెడ్ లో ఉన్న వెక్టర్స్, మనం ఇంకో కోర్స్ నేను స్టార్ట్ చేస్తాను చూడండి వెక్టర్స్ మీద, కంప్లీట్ వెక్టర్స్. ఇప్పుడు ఏంటంటే వెక్టర్స్ అనేది ఐడియా లేకుండానే మనం కైనమాటిక్స్ చదివాం. ఇప్పుడు వెక్టర్ తెలుసుకొని చదివితే అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది, అది నేను ఎవరు ఆపలేరు నాన్న. ఓకే, సో లెట్స్ గో బ్యాక్ టు వేర్ ఐ హ్యావ్ స్టార్టెడ్, వేర్ ఐ హ్యావ్ టాప్డ్. ఎస్, సో యూనిఫామ్ మోషన్ దగ్గరకు వచ్చాం మనం. యూనిఫామ్ మోషన్ ఒకసారి, టైప్స్ ఆఫ్ మోషన్ దగ్గరకు వచ్చాం. యూనిఫామ్ మోషన్ అంటే ఇందాక నేను చెప్పినట్టు యాక్సిలరేషన్ జీరో. సో యాక్సిలరేషన్ జీరో ఉంది కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఫార్ములాస్ ఏముంటాయి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది వాడుకోవచ్చు, ఎందుకంటే స్పీడ్ మారదు కదా. యాక్సిలరేషన్ జీరో అంటే స్పీడ్ మారదు, వెలాసిటీ కూడా మారదు, అంటే ఈ ఫార్ములాస్ వాడుకోవచ్చన్నమాట. నాన్ యూనిఫామ్ మోషన్ లో 2 రకాలుగా ఉన్నాయి చూడండి. ఎలా అయితే మంచోళ్ళు 2 రకాలు ఉంటారు, మంచోళ్ళు పైన మంచోళ్ళు లోపల, అట్లా. సో నాన్ యూనిఫామ్ మోషన్ లో కూడా 2 రకాలు ఉన్నాయి. అదేంటంటే ఒకటేమో కాన్స్టెంట్ యాక్సలరేషన్, అంటే యాక్సలరేషన్ కి ఒక వాల్యూ ఉంటుంది, లైక్ g ఈజ్ ఈక్వల్ టు 9.8 m/s². దీని వాల్యూ ఎప్పుడు మారదు కదా, అందుకే మోషన్ అండర్ గ్రావిటీ. దీనికన్నా ఫస్ట్ వీడియో చూడండి నాది, లెక్చర్ 1 చూడండి, మోషన్ అండర్ గ్రావిటీ చేశాను నేను. ఆ మోషన్ అండర్ గ్రావిటీలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, జీ కాన్స్టెంట్ ఉంటే ఎలా వాడాలి ఏంటి అనేది. సో యాక్సిలరేషన్, మోస్ట్ ఆఫ్ ద గైస్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఇన్ దిస్. వేరియబుల్ కి కాన్స్టెంట్ కి మీనింగ్ ఏంటంటే వెరీ సింపుల్ నాన్న, ఏ వాల్యూ 2 m/s² అని ఇచ్చేసాడు అనుకో, అది మారిద్దా? మరి మారన్నప్పుడు ఏమవుతుంది, కాన్స్టెంట్ యాక్సిలరేషన్ కాదా? కాన్స్టెంట్ యాక్సిలరేషన్ అంటే కాన్స్టెంట్ అంటే యూనిఫామ్ అలా కాదు. యాక్సిలరేషన్ కాన్స్టెంట్ గా ఉంటే అది నాన్ యూనిఫామ్ మోషన్. ఎందుకంటే యాక్సిలరేషన్ 2 m/s అంటే వెలాసిటీ పెరగడమో తగ్గడమో జరుగుతుంటది కదా. మరి వెలాసిటీ చేంజ్ అవుతున్నప్పుడు అది యూనిఫామ్ మోషన్ ఎలా అవుద్ది? ఆ క్లారిటీ కోసమే ఇది చూడండి. ఇఫ్ అ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ టైమ్స్, however small these intervals may be, then the body is said to be moving with uniform velocity, అంటే యాక్సిలరేషన్ జీరో. దీనికి ఎగ్జాంపుల్ చేసేద్దాం చూడండి. ఇక్కడ ఉన్న నేను ఇక్కడ నుంచి సరిగ్గా వెళ్ళలేదా, ఒక్క నిమిషం, ఎలా వెళ్ళగలను చెప్పండి. ఇదో పెన్, ఎస్, ఐ విల్ ట్రై టు డ్రా. ఇలా వెళ్ళాను. ఓ ఇందులోకి వెళ్ళాను, పర్లేదు, ఎందుకు పర్లేదు, తీసేద్దాం ఇది. ఓ మొత్తం వెళ్ళిపోయిందా? ఎస్, అయినా సరే మీకు అర్థమైంది. ఏ ఈక్వల్ టు
జీ అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటే వెళ్ళడమే మంచిగా అయింది, ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్టార్ట్ అయ్యా, ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 1 మీటర్. నువ్వు యూనిఫామ్గా వెళ్తున్నావు అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్ 1 మీటర్ 1 సెకండ్లో కవర్ చేసావు అనుకో, సెకండ్ కూడా 1 సెకండ్లో కవర్ చేస్తావు, థర్డ్ కూడా 1 సెకండ్లో కవర్ చేస్తావు, ఫోర్త్ కూడా 1 సెకండ్లో కవర్ చేస్తావు. ఇలాంటి మోషన్ ఏమంటారంటే యూనిఫామ్ మోషన్ అంటారు. అలా కాకుండా నువ్వు ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 1 మీటర్, ఇక్కడ 1 మీటర్ తీసుకున్నా, ఇదేమో 1 సెకండ్లో, ఇదేమో 2 సెకండ్స్లో, ఇదేమో 3 సెకండ్స్లో, ఇదేమో 4 సెకండ్స్లో ఎలా అనుకో, దాని మీనింగ్ ఏంటి, అక్కడ యాక్సలరేషన్ ఉన్నట్టు అది నెగిటివ్ ఉన్నట్టు, ఎందుకంటే నీ స్పీడ్ తగ్గిపోతుంది చూడు. 1 మీటర్ ట్రావెల్ చేయడానికి 1 సెకండ్ పడితే నెక్స్ట్ 1 మీటర్ ట్రావెల్ చేయడానికి నీకు 2 సెకండ్స్ పట్టింది, అక్కడ ఎక్కువ టైం పట్టలే, ఎక్కువ టైం పట్టిందంటే స్పీడ్ తగ్గిపోతున్నట్టు. సో స్పీడ్ ఈజ్ ఆల్సో డిక్రీజింగ్ ఇక్కడ. హౌఎవర్ ఇప్పుడు ఈక్వల్ ఇంటర్వెల్స్ లో ఈక్వల్ టైం అంటే 1 సెకండ్ లో 1 మీటర్, 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 దాన్నే యూనిఫామ్ స్పీడ్ లేదా యూనిఫామ్ మోషన్ లేదా యూనిఫామ్ వెలాసిటీ అంటారు. పాయింట్ ఓకే కదా? యూనిఫామ్ స్పీడ్ లేదా యూనిఫామ్ మోషన్ లేదా యూనిఫామ్ వెలాసిటీ అంటే యాక్సలరేషన్ 0. యాక్సలరేషన్ కాన్స్టెంట్ లేదా వేరియబుల్ ఉన్నప్పుడు వెలాసిటీ కంటిన్యూస్లీ చేంజెస్, వి చేంజెస్ కంటిన్యూస్లీ, అండ్ దిస్ ఈస్ కాల్డ్ నాన్ యూనిఫామ్ మోషన్. ఓకేనా? సో ఇక్కడ ఏం రాసానంటే యూనిఫామ్ వెలాసిటీకి యూనిఫామ్ స్పీడ్కి డిఫరెన్స్ రాశాను, డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ వస్తుంది అంతే. ఫర్ ఎ పార్టికల్ మూవింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ స్పీడ్ అండ్ వెలాసిటీ ఆర్ సేమ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. కరెక్ట్, ఎందుకంటే స్ట్రైట్గా వెళ్ళినప్పుడు షార్టెస్ట్ పాత్ అదే అవుద్ది, యాక్చువల్ పాత్ అదే అవుద్ది. యాక్చువల్ పాత్ షార్టెస్ట్ పాత్ అదే ఉన్నప్పుడు స్పీడ్ వెలాసిటీ రెండు సేమ్ ఉంటాయి. ఓకేనా? ఈ పాయింట్ ఇంపార్టెంట్. స్పీడ్ అండ్ వెలాసిటీ ఆర్ సేమ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ బికాస్ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ shortest path is equal to actual path. Okay, right. ఈక్వేషన్స్ ఇప్పుడు ఈ అన్నిటిలో కూడా ఈ కేసు కొంచెం చాలా సార్లు డిస్కస్ చేస్తాం కాబట్టి ఈ కేసు గురించి కొంచెం బ్రీఫ్. ఓకే, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఫర్ ఎ బాడీ మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సిలరేషన్. ఇదేనా చూడండి, ఏ యాక్సిలరేషన్ కాన్స్టెంట్ అదే కదా. ముందు ఒక పాయింట్ చెప్పండి నాకు, ఇది యూనిఫామ్ మోషనా నాన్ యూనిఫామ్ మోషనా? వెరీ గుడ్, నాన్ యూనిఫామ్ మోషన్, ఎందుకంటే యాక్సిలరేషన్ ఉంది కాబట్టి. యూనిఫామ్ ఉంటే వెలాసిటీ మారదు కదా, నాన్ యూనిఫామ్ కాబట్టి ఇనీషియల్ ఒక వెలాసిటీ ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం, ఒక బుడ్డోడు ఇక్కడ స్టార్ట్ అయ్యాడు t=0 దగ్గర, ఇనీషియల్లీ వాడి స్పీడ్ u ఉంది, ఇలా వచ్చాడు, t=t దగ్గర ఇక్కడ ఉన్నాడు, డిస్ప్లేస్మెంట్ s కవర్ చేశాడు, ఇక్కడ వచ్చినప్పుడు వాడి వెలాసిటీ v ఉంది. ఒకసారి మళ్ళీ చూడండి, వీడు బుడ్డోడు. ఓకేనారా? ఆనందంగా ఉన్నాడు బుడ్డోడు, హాలిడేస్ ఇచ్చారు కదా కరోనా. అయితే t=0 దగ్గర ఈ పిల్లగాడు స్టార్ట్ అయ్యాడు, అంటే t=0 అంటే మనం మోషన్ స్టార్టెడ్. మోషన్ అంటే మోషన్స్ కాదు, ఇలా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నాతో అందరితో నాకు తెలియదు అసలు మన ప్రొఫెసర్లో మొత్తం నీట్ చదవడానికి, ఎంటర్టైన్ చేసుకుంటూ బాగా అర్థం చేసుకుంటూ చదవాలి. ఏమంటారు జనులారా? t=0 దగ్గర స్టార్ట్ అయ్యారు, ఈ మాత్రం ఎంటర్టైన్ లేకపోతే ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి, మీరు వింటున్నారు, నేను ఎప్పుడో చెప్పింది ఇది, నాకు అసలు ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఎలా చెప్తాను నేను కదా. t=0 దగ్గర వీడు స్టార్ట్ అయ్యాడు, t=t దగ్గర ఎండ్ అయ్యాడు, ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v, డిస్ప్లేస్మెంట్ s. అప్పుడు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఏంటంటే, జనరల్గా యాక్సలరేషన్ అంటే v2 - v1 కదా, అంటే v - u బై t - 0 అంటే ఏమొచ్చింది, v = u + at. అవునా కాదా? ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే యావరేజ్ వెలాసిటీని టైం వేయాలి, అప్పుడు ఇది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎలాగో మీకు ఆల్రెడీ గుర్తున్నాయి. బట్ దీని డెరివేషన్స్ నేను సండే క్లాస్లో చూద్దాం అనుకుంటున్నాను. సండే ఒకవేళ క్లాస్ వీలైతే ఓన్లీ డెరివేషన్స్, బేసిక్ మ్యాథ్స్ అదొక సెషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, ఏది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అన్ని డిరైవ్ చేద్దాం మనం, 0 నుంచి డిరైవ్ చేద్దాం. ప్రస్తుతానికి ఇది అర్థం చేసుకుందాం. సో ఇవన్నీ మీకు తెలిసినవే కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎంత సెకండ్, ఇది 5th సెకండ్, 6th సెకండ్ అలా అనమాట. సో అది కూడా చూద్దాం ఒకసారి, ప్రాబ్లం ఉంటే, లేకపోతే చూద్దాం. ఎగ్జాంపుల్ 6 ట్రై చేద్దాం ఒకసారి. A body covers 100 meters in first 2 seconds
అండ్ 128 meters ఇన్ నెక్స్ట్ 4 seconds. ఖచ్చితంగా ఇది యూనిఫామ్ మోషన్ అయితే కాదు, ఎందుకంటే 2 seconds లో 100 ట్రావెల్ చేస్తే నెక్స్ట్ 4 seconds లో 200 చేయాలి కదా. కానీ ఎంత చేసింది? 128 చేసింది. మూవింగ్ విత్ కాన్స్టెంట్ యాక్సలేషన్ వాడే ఇచ్చేసాడు. ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఎట్ ది ఎండ్ ఆఫ్. ఓకే ఇది వాడేద్దాం మనం. ఏది వాడేద్దాం అంటే ఇది వాడేద్దాం. S equal to ut plus half at square. ఎలా వాడాలో ఏంటో ఒకసారి చూడు, బుర్ర పెట్టు. A body covers 100 meters in first 2 seconds. So ఇది వద్దా? మొత్తం వెళ్ళిపోయిందా? ఫస్ట్ 2 seconds లో 100 meters ట్రావెల్ చేసింది. నెక్స్ట్ 4 seconds లో 128 meters ట్రావెల్ చేసింది. ఫస్ట్ ఇదంటే 2 seconds ఇది. నెక్స్ట్ ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0. ఇక్కడ ఎంతో కొంత వెలాసిటీ ఉంటుంది, మనకు తెలియదు, ఖచ్చితంగా తెలియదు. అండ్ ఇదంతా 4 seconds 128 ట్రావెల్ చేసింది. ఇక్కడ ఫైనల్ ఏ పాయింట్కి వచ్చిందో మనకు తెలియదు. మనం ఏం చేద్దామంటే S is equal to ut plus half at square అప్లై చేద్దాం. U అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏమంటారు? ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు U 0 కాబట్టి S అంటే ఈ ఫస్ట్ ఈ పాయింట్కి అప్లై చేద్దాం మనం. ఏ పాయింట్కి? ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్కి అప్లై చేద్దాం. చేస్తే S ఎంత అంటే 100. సో 100 is equal to u0 t2. సో 0 అవుద్ది. హాఫ్ ఇంటూ ఏ అంటే మనకి తెలీదు, టీ స్క్వేర్ అంటే 2 square. ఎంత అయింది ఇది? వచ్చేసిందా? 2 క్యాన్సిల్. 2 క్యాన్సిల్ అయితే యాక్సలేషన్ ఎంత వచ్చేసింది? 50. కానీ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ యూ షుడ్ బి 0. వాడు ఇవ్వలేదు కదా, ఇవ్వనప్పుడు మనం ఎందుకు చేస్తాం? రైట్. సో u0 అని ఇవ్వలేదు, స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అని ఇవ్వనప్పుడు మనం ఏం చేద్దాం అంటే రెస్ట్ నుంచి స్టార్ట్ కావట్లేదు అనుకుందాం. పార్డన్ ఫర్ దిస్ వన్. ఎస్, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఇట్ షుడ్ స్టార్ట్ ఎట్ రెస్ట్. అంటే u ఎంతో కొంత ఉందన్నమాట. ఇక్కడ ఒక 100 meters ట్రావెల్ చేశాడు, ఎందుకంటే రెస్ట్ లేనప్పుడు మనం ఎజంప్షన్ తీసుకోవద్దు. సో ఎందుకు తీసుకోవద్దు చెప్తాను, ఎందుకంటే ఆన్సర్ ఫైనల్లో వస్తుంది, అది ఆప్షన్లో ఉంటుంది, అది రాంగ్ అవుతుంది. సో a body covers 100 meters in first 2 seconds. సో ఇక్కడ 2 seconds లో 100 కవర్ చేశాడు. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఉంది. ఆఫ్టర్ దట్ ఒక 4 seconds లో 128 కవర్ చేశాడు. ఇక్కడ వచ్చినప్పుడు ఎంతో కొంత వెలాసిటీ ఉంటుంది, మరి అనవసరం మనకు అది. చూద్దాం. S equal to ut plus half at square అప్లై చేద్దాం. చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. ఇది S అంటే 100. ఈ కేసుకి అప్లై చేస్తున్నాను నేను. ఏ కేసుకి? ఫస్ట్ పార్ట్ ఆఫ్ క్వశ్చన్ ఉంది కదా, ఆ క్వశ్చన్కి అప్లై చేస్తే ఏమొస్తుందో చూడండి. ఈ పార్ట్కి అప్లై చేస్తే 100 is equal to u అంటే u8, t అంటే 2 అంటే 2u అయిపోతుంది, ప్లస్ హాఫ్ ఏ అంటే మనకు తెలీదు, t అంటే 2 square. అంటే ఇది ఏమైపోయింది? ఈ 2 క్యాన్సిల్ అయిపోయి 2a plus 2u వచ్చింది. అంటే దీన్ని u plus a is equal to 50 అని రాసుకోవచ్చా పిల్లలు? ఎందుకంటే 2 రైట్. సో 2 క్యాన్సిల్ అవుతుంది, 250s కాబట్టి ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ పార్ట్ కాకుండా నేను కంప్లీట్ పార్ట్కి అప్లై చేస్తాను. చూడండి, కంప్లీట్ పార్ట్ ఎందుకు అప్లై చేస్తున్నా అంటే ఈ ఒక్క పార్ట్ అప్లై చేస్తే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ మనకు తెలియదు కదా, సో ఇక్కడ తెలుసు కాబట్టి అప్లై చేస్తే ఇప్పుడు టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందంటే 228 అవుతావునా. 100 plus 128 అంటే 228. 228 is equal to u into t అంటే 6 seconds అండి, ప్లస్ హాఫ్ ఇంటూ ఏ అంటే t స్క్వేర్ అంటే 6 square. అంటే ఇది ఏమైపోయింది? 6u ప్లస్ 6 36/2 18a is equal to 228. సో 6 పోతుందా? 6 3 is 18, 19 20 21 22 48, 6 8 40. ఓకే, బ్రహ్మాండంగా పోతుంది. 6 3 is 18, 19 20 21 22 48, 6 8 48 అండ్ 6 3 is 18. అంటే ఏం మిగిలింది మనకి? 38 is equal to u plus 3a. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా పిల్లలు? రెండు ఓకేనా? రైట్. సో ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ పని చేద్దాం మనం.
ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేసేద్దాం. 2 మైనస్ 1 చేస్తే 38 మైనస్ 50 ఎంత అంటే మైనస్ 12. 38 minus 50 is minus 12 is equal to 3a minus a అంటే 2a. అప్పుడు యాక్సలరేషన్ ఎంత వచ్చింది? minus 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇది రిటార్డేషన్. ఎందుకు అంటే నువ్వు 2 seconds లోనే 100 ట్రావెల్ చేస్తే మిగతా 4 seconds లో ఇంకా ఎక్కువ చేయాలి, కానీ ఎంత చేసావు? తక్కువ చేసావు, అంటే యాక్సలరేషన్ నెగిటివ్. ఆ పాయింట్ మనకు స్టార్టింగ్ లోనే అర్థమైంది, బట్ స్టిల్ ఆన్సర్ వచ్చేసింది. అయితే వాడు అడిగింది ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ద బాడీ అట్ ది ఎండ్ ఆఫ్ 8 seconds. అంటే సింపుల్గా మనం ఏం అప్లై చేద్దాం? v ఈక్వల్ టు యూ ప్లస్ 80 అప్లై చేద్దామా? సో ఇఫ్ యూ అప్లై v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ 80. సో v ఈజ్ ఈక్వల్ టు యూ అంటే యూ తెలియదు కదా, ఏముంది? చాలా సింపుల్. ఏ వాల్యూ తీసుకొచ్చి అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యూ వచ్చేస్తుంది. యూ ప్లస్ ఏ 50 కాబట్టి ఏ మైనస్ 6 కాబట్టి యూ 56 అవుతా లేదా? సో యూ ఈజ్ ఈక్వల్ టు 56 meters per second. దెన్ 56 ఏ అంటే -6 ఇంటూ టైం ఎంత అంటే 8 అంట. అంతా ఓకే కదా? సో 8 అంటే 6 8 48. సో 56 minus 48 ఎంత అవుతుంది? 8. సో 8 meters per second. అంటే ఇనిషియల్గా వాడు స్పీడ్ 56 ఉంది, ఇప్పుడు ఫైనల్గా తగ్గిపోయి 8 seconds తర్వాత ఏమైపోద్ది? 8 meter per second is the answer for this question. Right, let's go to another example. A car starts from rest and moves with uniform acceleration. Okay. Chasing. Car paina, bike kinda. Paina car kinda bike. Left పంపిద్దాం, రైట్ పంపిద్దాం? మన ఇష్టం వచ్చినట్టు పంపించచ్చు. అయితే రైట్ పంపించాలంటే నువ్వు ఆల్రెడీ లెఫ్ట్లో ఉండాలిగా. ఇక్కడ హై కార్, ఇక్కడ హై బైక్. కార్కి ఇనిషియల్ వెలాసిటీ 0 వాడే ఇచ్చాడు కదా. స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 0. యాక్సలరేషన్ 2 meter per second square ఇచ్చేసాడు. ఇది ఇక్కడ నుంచి ఏదో పాయింట్కి వెళ్ళిపోయింది. బైక్కి యాక్సలరేషన్ 0. ఎందుకు చెప్పండి? యూనిఫామ్ వెలాసిటీ తెలుస్తుంది, ఇందాక డిస్కస్ చేసాం కదా. యూనిఫామ్ వెలాసిటీ తెలుతున్నప్పుడు యాక్సలరేషన్ 0, కానీ స్పీడ్ ఎంత? 10 meters per second. సో ఇక్కడ మళ్ళీ వెన్ అండ్ వేర్ దే విల్ మీట్. సో ఎక్కడ కలుస్తారు వాళ్ళు? ఎస్ డిస్టెన్స్ తర్వాత కలుస్తారు అనుకో. పైన దానికి ఏంటి? ఏ ఉంది కాబట్టి ఫార్ములా ఏమవుతుందంటే ఫర్ కార్ ఎస్ ఇస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. సో ఏమవుతుంది? ఇది ఎస్ ఇస్ ఈక్వల్ టు యూ 0 కాబట్టి 0. సో హాఫ్ ఇంటూ ఏ అంటే 2 ఇంటూ టీ స్క్వేర్ అంటే ఎంత అయింది? ఇది టీ స్క్వేర్ అయింది సింపుల్గా. కానీ కింద దానికి అప్లై చేసేటప్పుడు ఏ 0 కాబట్టి సింపుల్గా ఎస్ ఇస్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం రాసే వచ్చా మనం. యూటీ, ఎందుకంటే ఏ 0 ఇందులో కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఏ 0 సబ్స్టిట్యూట్ చేస్తే యూటీ అవుతుంది. సో యూ అంటే 10 ఇంటూ టీ. అయితే వీళ్ళిద్దరు ఈక్వల్ కాబట్టి వీళ్ళిద్దరిని ఫస్ట్ ఈక్వల్ చేసేద్దాం. చేస్తే 10t ఇజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. దీన్ని ఎలా రాయొచ్చు అంటే జాగ్రత్తగా చూడండి. టీ స్క్వేర్ మైనస్ 10t ఈక్వల్ టు 0. అందరూ వచ్చి ఏంటి సార్ టీటీ క్యాన్సిల్ చేస్తే టీ ఈక్వల్ టు డైరెక్ట్ వస్తుంది. ఈ రెండింటిలోంచి టీ కామన్ దీను. టీ ఇంటూ టీ మైనస్ 10 ఈక్వల్ టు 0 అంటే టీ ఈక్వల్ టు 0 కావచ్చు, టీ ఈక్వల్ టు 10 కావచ్చు. అంటే వీళ్ళు ఎప్పుడెప్పుడు కలుస్తారు? టీ ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఆల్రెడీ కలిశారు కదా, అది కూడా మ్యాథమెటికల్ గా వచ్చేస్తుంది అనమాట. అది నేను చెప్పాలనుకుంది. మ్యాథ్స్ లో ఒక ఈక్వేషన్ ఉంటే దానికి ఒక అర్థం ఉంటుంది. డైరెక్ట్ గా టీ క్యాన్సిల్ చేస్తే టీ ఈక్వల్ 10 అన్నాం అనుకో, కరెక్టే ఆన్సర్ వస్తుంది, నేను కాదనట్లేదు. బట్ టీ ఈక్వల్ టు 0 కూడా ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ ఏంటంటే టీ ఈక్వల్ టు 0 అంటే స్టార్టింగ్ లో కూడా వాళ్ళు ఒకసారి కలిశారని అర్థం. తర్వాత మళ్ళీ 10 సెకండ్లు ఆఫ్ కోర్స్ కలుస్తారు. సో టీ ఈక్వల్ టు 10. సో వెన్ దే విల్ మీట్ అంటే వెన్ కి ఆన్సర్ అయిపోయింది. వెన్ అంటే టీ ఈక్వల్ టు 10 seconds. వేర్ అన్నాడు కదా, అంటే ఎస్ కనుక్కోవాలి. ఎస్ ని టీ స్క్వేర్ కూడా రాయొచ్చు, లేదా 10t కూడా రాయొచ్చు. సో 10t రాద్దాం మనం. 10 ఇంటూ 10 అంటే ఎంత? 100 meters. ఇది వేర్ అనమాట. సో 100 meters తర్వాత వాళ్ళు కలుస్తారు, 10 seconds తర్వాత కలుస్తారు. క్లియర్ అయి పాయింట్ క్లియర్ కదా, రైట్? So let's go to the other example. An automobile traveling, yes, an automobile traveling with a speed of 60 kmph can brake to stop within a distance of 20 meters. ఇక్కడ టైం గురించి ఏ డిస్కషన్ లేదు, డైరెక్ట్ గా టైం ఇండిపెండెంట్ ఈక్వేషన్. v square minus u square is equal to 2as. An automobile traveling with a speed of 60 kmph. యాక్చువల్గా kmph ని మనం మార్చాలి,
కానీ ఇక్కడ అడిగింది కంపారిజన్లో మార్చాల్సిన అవసరం లేదు. సో ఫైనల్గా రెస్ట్కి వస్తుంది కాబట్టి 0 square minus 60 square is equal to 2 into a into 20. ఈ ఈక్వేషన్ అర్థమైందా లేదా? స్టాపింగ్ అంటే v0 కదన్నా. సో v0 అంటే 0 square minus ఇనిషియల్ వెలాసిటీ 60 square is equal to 2a into 20. ఇఫ్ ద కార్ is going twice అంటే డబుల్, అప్పుడు ఏమైంది 0 square minus 120 whole square is equal to 2a into ఈసారి స్టాపింగ్ డిస్టెన్స్ ని x అనుకుందాం, ఇది 2. ఇప్పుడు నీట్గా మనం ఏం చేయాలంటే రెండవ ఈక్వేషన్ బై మొదటి ఈక్వేషన్ డివైడ్ చేశారు, ఎందుకంటే ఆ కిలోమీటర్ పర్ అవర్ అన్ని పోతాయి అన్నమాట. అలా చేస్తే 2ax by 2a into 20 is equal to 0 square minus 120 square అంటే minus 120 square divided by minus 60 square. దీన్ని ఫర్దర్గా సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ చేస్తున్నాను. ఎస్, లెట్ మీ డూ ఇట్ హియర్. 2a క్యాన్సిల్, మైనస్ మైనస్ క్యాన్సిల్, x by 20 is equal to 120 square అంటే 120 into 120, 60 square అంటే 60 into 60, 120 into 120 by 60 into 60. ఒకవేళ kmph ఉంటే పైన కింద క్యాన్సిల్ అవుతుంది. ఇది 2, ఇది 2. అంటే ఇప్పుడు x is equal to సింప్లీ ఏమైపోయింది, 2 2s 4, 2 into 2 into 20, 2 2s 4, 4 2s 8, 80 meters. అంటే వాడు 20 దగ్గర స్టార్ట్ చేశాడు అనుకో, 20 దగ్గర స్టార్ట్ చేస్తే 60 కిలోమీటర్తో వెళ్తే 20 మీటర్ దగ్గర ఆగిపోతాడు. అదే డబల్ చేసాం అనుకో 80 మీటర్ దగ్గర ఆగుతాడు. అందుకే డబల్ చాలా డేంజరస్. గో స్లో ప్లీజ్, go slow. Physics also teaches you safety. Go slow. Okay, 60 is better. 20 మీటర్లు ఆగిపోతే బెటర్. అదే 120 వెళ్ళావు అనుకో, నువ్వు 80 మీటర్స్ వెళ్ళి గుద్దేస్తావండి. ఎందుకు అనవసరంగా యాక్సిడెంట్లు చెప్పు. ఓకే, లాస్ట్ ఎగ్జాంపుల్ అన్న, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని చేశారు మీరు. ఇప్పుడు మీకు అంతా ఒకేసారి ఎక్కించుకున్నా కూడా ఇబ్బంది. నువ్వు సంవత్సరం మొత్తం టైం ఎందుకు ఇస్తారంటే సంవత్సరం మొత్తం చదవాలి కాబట్టి. అంతే 10 నిమిషాలు చదివేస్తా అంటే కాదు, అది ఎవరి వల్ల కాదు, నా వల్ల అవుతుంది. వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఇస్ గివెన్ యాజ్ v ఈక్వల్ టు, ఇది డిఫరెన్షియేషన్ మీద ఉంది, జస్ట్ అలా లాస్ట్లో టచ్ చేద్దామని చేశాను, 2t + 6. మరి యాక్సలేషన్ ఏ అంటే ఇందాకే చేసాం మనం, dv by dt. హౌఎవర్ నేను డిఫరెన్షియేషన్ ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నాను, అది కూడా ఫాలో అవ్వండి. సో యాక్సలేషన్ ఏ ఈక్వల్ టు dv by dt అంటే d by dt ఆఫ్ 5t square minus 2t plus 6. ఇప్పుడు 5 కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ t స్క్వేర్ ఎంత అంటే 2t, మైనస్ 2 కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ t ఎంత అంటే 1, డెరివేటివ్ ఆఫ్ 6 is 0. ఈ డెరివేటివ్స్లో మీకు వచ్చేస్తుంది. సో 5 2s 10t minus 2. సో 10 into t అంటే ఎంత 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 4 seconds, మైనస్ 2 అంటే 40 minus 2. 40 minus 2 ఏమవుతుంది, 38 meters per second square, ఎందుకంటే యాక్సిలేషన్ కాబట్టి అది. దిస్ ఈజ్ హౌ ద ప్రాబ్లమ్స్ ఆర్ గోయింగ్ టు బి. చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఓకేనా? సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద క్లాస్. ఇలానే క్లాస్ వింటూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఒకసారి అన్అకాడమీ గురించి ఎలా జాయిన్ అవ్వాలి ఏంటో ఒకసారి క్లియర్గా ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మన దగ్గర ఉన్న ఛానల్ ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అయితే మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఆ ఛానల్ ఏంటంటే livedaily.me/chat. సో ఇక్కడ మీరు జాయిన్ అయితే మీ ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. అది పాయింట్. నెక్స్ట్, అన్అకాడమీ ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి? ఎందుకంటే ఫస్ట్ అయితే అన్అకాడమీలో నేను ఉన్నా, మీరు నా క్లాస్ విన్నారు. అలా కాకుండా మీరు ఐఐటి అనే కోర్స్ని సబ్స్క్రైబ్ చేస్తే ఆ కోర్స్లో నంబర్ ఆఫ్ ఎడ్యుకేటర్స్ అనమాట, నంబర్ ఆఫ్ ఎడ్యుకేటర్స్, మీకు ఎంతమంది ఎడ్యుకేటర్స్ కావాలంటే అంతమంది దొరుకుతారు. వివిధ రకాలైన ఎడ్యుకేటర్స్ దొరుకుతారు. మీరు ఎవరితో కావాలంటే వాళ్ళతో క్లాస్ తీసేసుకోవచ్చు. సో మీకు ఎవరైతే సింక్ అవుతారో వాళ్ళు తీసుకొని ఆ కోర్స్ని కూడా కంటిన్యూ చేయొచ్చు. మీకు కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, వాళ్ళు వీళ్ళు మెయిన్స్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, సో ఇలా నీట్ లెవెల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇది కూడా దొరుకుతాయి అనమాట. సో మనకి ఏ లెవెల్ కావాలంటే ఏ లెవెల్, అలా బెస్ట్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు కాబట్టి దట్స్ వై ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ అండ్ రికమెండ్ యూ టు సబ్స్క్రైబ్ ది అన్అకాడమీ ప్లస్. సో లెట్స్ సీ హౌ టు సబ్స్క్రైబ్. స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం. స్టెప్ 1, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే
మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి పబ్జీ ఆడేటప్పుడు పబ్జీ అని ఎలా కొడతారో అలా అన్అకాడమీ అని కొట్టేయండి. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ ఇలా వచ్చేస్తుంది. అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని స్టెప్ 2. ఆ యాప్ని చకచక గ్రీన్తో టిక్ చేసేస్తే అది ఇన్స్టాల్ అయిపోద్ది. మీకు తెలియదు కాదు, బట్ స్టిల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ వన్స్ అగైన్. సో ఇన్స్టాల్ చేయాలి, గ్రీన్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత స్టెప్ 3 చూద్దాం. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. మీకు మోస్ట్ ఆఫ్ ద బెనిఫిట్స్ దొరికేది ఎందులో అంటే ప్లస్ కోడ్స్లో గుర్తుపెట్టుకోండి. PLUS ప్లస్ కోడ్స్, ఆల్ బెనిఫిట్స్. మరి ఆల్ అంటే ఏంటి అది కూడా చూద్దాం, చూడండి. సో స్టెప్ 4 ఏంటంటే మీరు ఎందుకు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు. అది నీట్ అయితే నీట్, IIT JEE అయితే IIT JEE, ఏది ఉంటే అది, మెయిన్స్ ఉంటే మెయిన్స్, అడ్వాన్స్ ఉంటే. సో IIT JEE మనం చూస్ చేస్తాం కాబట్టి IIT. నీట్ వాళ్ళైతే నీట్, అందులో కూడా ఫిజిక్స్ ఉంటుంది, అందులో కూడా నేను ఉంటాను, గుర్తుపెట్టుకోండి. సో దట్స్ హౌ యూ గో. అండ్ నెక్స్ట్ స్టెప్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. వన్స్ యూ click IIT NEET or whatever you like. సో అది క్లిక్ చేసిన తర్వాత యూ విల్ గెట్ అన్ ఆప్షన్ సంథింగ్ లైక్ దిస్, గెట్ సబ్స్క్రిప్షన్. ఈ గ్రీన్ బటన్ ఉంది కదా, ఈ సబ్స్క్రిప్షన్ ని వెంటనే మీరు కొట్టేసిన తర్వాత యూ విల్ గో టు ద పేమెంట్ మోడ్. అక్కడ నేను ఒకసారి వింత వింత విషయాలు ఉంటాయి, ఒకసారి చూడండి, బాగుంటాయి అవి. స్టెప్ 6 ఏంటంటే ఇందాక స్టార్టింగ్ లో కూడా ఒకసారి చెప్పాను నేను, ఎవరికైతే 11th అయిపోయి 12th వెళ్తారో వాళ్ళకి ఈ కోర్స్ 12 month కోర్స్ కంప్లీట్ ప్యాకేజ్. ఎవరైతే 10th అయిపోయి 11th వస్తారో వాళ్ళకి 2 year కంప్లీట్ ప్యాకేజ్. నా కోడ్ యూజ్ చేయడం మర్చిపోవద్దు. మన నా క్లాస్ వింటే నా కోడ్ యూజ్ చేయాలి మీరు. ఆ కోడ్ ఏంటంటే సయ్యద్ S10, SYED S10. మీరు కోడ్ యూజ్ చేస్తే ఎడిషన్ 10%, 10 అంటే 10% డిస్కౌంట్ వస్తుంది. వచ్చి ఫైనల్గా ఏమవుతుందంటే ఎవరైతే 11th అయిపోయి 12th వెళ్తారో లేదా ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వెళ్తారో వాళ్ళకి 27,000లో కంప్లీట్ ప్యాకేజ్. ఎవరైతే 10th నుంచి సెకండ్ ఇయర్కి ఫస్ట్ ఇయర్కి వస్తారో వాళ్ళు 32,400లో కంప్లీట్ ప్యాకేజ్. సో కంప్లీట్ ప్యాకేజ్లో మీకు ఏమేమి దొరుకుతాయో ఒకసారి చూసుకోండి. అన్అకాడమీ ఎందుకు సబ్స్క్రైబ్ చేయాలి. ఫస్ట్ రీజన్ ఏంటంటే మీకు లైవ్ క్లాసెస్, లైవ్ ఇప్పుడు ఎలాగైతే మన క్లాస్ జరిగిందో లైవ్గా మీరు లెక్చరర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, అది టీచర్తో లేదా ఎడ్యుకేటర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఈసారి ఇది నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి, సో ఇది ఒకసారి రిపీట్ చేయండి, ఇలా ఉంటే ఎలా అవుతుంది, ఈ ఇంటరాక్షన్. సో ఇంటరాక్షన్ ఎలాగైతే మనం మాట్లాడుకుంటామో అలా ఇంటరాక్షన్ జరుగుతుంది, ఇంటరాక్షన్ విత్ ఎడ్యుకేటర్. అదే కాకుండా లైవ్ పోల్స్ అండ్ లీడర్ బోర్డ్స్. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, అది మీరు క్లిక్ చేశారు, ఆన్సర్ చేశారు దాన్ని. ఇంకో క్వశ్చన్ ఉంది, ఆన్సర్ చేశారు. అదే క్వశ్చన్ ఎంతమంది ఆన్సర్ చేశారు, కరెక్ట్ ఎవరు చేశారు, మీరు ఎక్కువ కరెక్ట్ ఎందులో చేశారు, మిస్టేక్స్ ఎక్కడ చేశారు, ఇలాంటి అనాలిసిస్ కూడా ఉంటుంది. టెస్ట్ సిరీస్ అండ్ అనాలిసిస్, ఇది చాలా ఇంపార్టెంట్. మీ స్కోర్ ఎంత వచ్చింది, రివిజన్ టెస్ట్ ఎంతసేపు ఉంది, ఇది కూడా ఉంటాయి అన్నమాట. సో దాట్స్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో మీరు క్లాస్లో ఇప్పుడు వీక్లీ ఎగ్జామ్ ఎలా రాస్తామో అలా అనమాట ఇది. ఓకేనా? సో దట్స్ వై ఐ సజెస్ట్ స్ట్రాంగ్లీ దట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అన్అకాడమీ సబ్స్క్రిప్షన్. నా టెస్ట్ సిరీస్ అనాలిసిస్, లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్, ఒక సెషన్ నేను కూడా పెడతాను నెక్స్ట్ వీక్ మేబీ ప్రాబబ్లీ. అందులో ఏంటంటే మీ దగ్గర ఉన్న డౌట్స్ అన్ని అడుగుతారు. ఆ రోజు ఏ చదువు ఉండదు, ఓన్లీ డౌట్ క్లియరింగ్, డౌట్స్ ఓన్లీ. అలాంటి ఒక సెషన్స్ ఉంటాయి. మీరు you'll be asking me doubts, I'll be clearing them on live. ఓకేనా? సో దట్ ఈస్ లైవ్ డౌట్ క్లియరింగ్ సెషన్. సో ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు యూజ్ మై కోడ్ సయ్యద్ S10. మళ్ళీ చెప్తున్నా, సయ్యద్ S10. యూజ్ దిస్ కోడ్ టు గెట్ మోస్ట్ ఆఫ్ ద బెనిఫిట్స్ అండ్ JEE తెలుగు. సో యూ హ్యావ్ టు మేక్ దిస్ స్ట్రాంగ్, ఎందుకంటే వాళ్ళు చేసేదానికన్నా కూడా డెప్త్లో నేను చేసి మీకు చూపిస్తాను. సో వాళ్ళు ఏదో అంటే వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు, బట్ విల్ గో మోర్ డెప్త్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ యువర్ రిలేటివ్స్. సో దిస్ ఇస్ హలో ఫిజిక్స్. అండ్ ఇంకో బెస్ట్ నేను ఒకసారి ఇప్పుడు నా క్లాస్ అంతా మీరు విన్నారు, అయ్యో నోట్స్ రాసుకోలేదేంటి, డోంట్ వరీ అబౌట్ దట్. డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్సే ఉంటుంది, విత్ అనోటేషన్స్ ఉంటుంది, అంటే నేను రాసింది కూడా ఉంటుంది. ఒకవేళ రాయకుండా ఉండాలంటే అది కూడా దొరుకుతుంది మీకు. ఇదంతా ప్లస్ సబ్స్క్రిప్షన్లో దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ క్రాక్ ఇట్. JEE తెలుగు ఈజ్ అవర్ న్యూ ఛానల్ అండ్ హైలీ ఎమర్జింగ్ ఆన్ ఫైర్. ఇది ఫైర్ మీద ఉంది ఇప్పుడు. సో దిస్ ఈజ్ ఆన్ ఫైర్. సో యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ దిస్ అండ్ లెట్స్ క్రాక్ JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్ ఆర్ నీట్. అయితే 10th 9th వాళ్ళకు కూడా ఉంది. మీ సిస్టర్స్కి, బ్రదర్స్కి, రిలేటివ్స్కి వాళ్ళకి చెప్పండి. ఫైనల్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, డోంట్ ఫర్గెట్. మీ వాళ్ళు చేసేటప్పుడు అరే మర్చిపోకుండా ఇది యూజ్ చేయండి రా, 10% డిస్కౌంట్ అని చెప్పేయాలి మీరు.
అలా చెప్తే ఏంటంటే నాకు కూడా లాభం ఉంటుంది అనమాట. సరే, మీకు అర్థమైందనే విషయం నాకు అర్థమైంది, రైట్. సో దాట్స్ హౌ యూ హ్యావ్ టు గో. దాట్స్ ఇట్ ఫర్ టుడే. టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎండీవర్. దట్స్ JEE Telugu.